తెలుగు పాపులర్ టీవీ స్ట్రైట్ టాక్ విత్ తెలకపల్లికి స్వాగతం. హైకోర్టు అనేది తను విభజించబడకపోవడం చాలా పెద్ద సమస్యగా ఒక రాజకీయ వివాదంలాగా నడుస్తుంది. విభజన చట్టం చేసినప్పుడే ఆ భూమి కుంభకోణం అనండి, ఇంకో చోట పోలీసులు అనండి, రకరకాల వ్యవహారాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అవినీతి తగ్గింది ఎక్కడ? అసలు అవినీతి పోయింది ఎక్కడ? సమాజం చట్టం మీద ఆధారపడలేదు, చట్టమే సమాజం మీద ఆధారపడిందని మార్క్స్ దగ్గర అనమాట. ఎవరు అధికారంలో ఉన్నారో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ఇష్ట ప్రకారమే శిక్షించిందంతా రిక్షా వాళ్ళు ఇలా పెట్టి ఇట్లాంటివే కదా మా దగ్గరికి వచ్చింది. పట్టుకున్నా కానీ మేము పైవాళ్ళని శిక్షించలేకపోయామని ఒకసారి అన్నట్టు వాస్తవం. ఇప్పుడు అంటే వాళ్ళు మన వాస్తవంగా అంగీకరించాలి. చనిపోయినటువంటి వ్యక్తి భార్య రాజకీయమైన కేసులు ఇవన్నీ చాలా ఎక్కువగా నడిచిన కాలంలోనే మీరు న్యాయమూర్తిగా ఉన్నారు 5 ఏళ్ళు. ఆ జడ్జి ఒప్పుకోకుండా ఎవరు మేనేజ్ చేయలేరు. రెండోది కేసులు అనేవి ఆలస్యమయ్యే కొద్దీ బలహీనుడు లొంగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఆదివాసీ కేసు, దళిత కేసు సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్తే తెలంగాణ వచ్చినప్పుడు చాలా ముఖ్యమైన సమస్యగా చెప్పుకుంది ఒకటి నిరుద్యోగం, రెండవది నీటిపారుదలకు సంబంధించింది, మూడవది వ్యవసాయ సంక్షోభం అంతకుముందు నుంచి ఉన్నది. చాలా తీవ్రమైన సమస్య నిరుద్యోగ సమస్య. ఒకటి జల్లికట్టు అనే సమస్య వచ్చినప్పుడు జల్లికట్టు మీద తీర్పును మేము వాయిదా వేస్తున్నాము అని సుప్రీంకోర్టు చెప్పటం. ఆ తర్వాత శశికళ అనే ప్రమాణ స్వీకారం చేస్తుంది అని అన్నప్పుడు మా తీర్పు రెడీగా ఉంది, 4 రోజులు ఇవ్వబోతున్నామని జస్టిస్ చెప్పటం. మనం కోర్టుల్ని తప్పు పట్టాల్సినటువంటి నాకు అంశం అయితే మాకైతే ఏం కనబడలేదు. అంటే ఏదైనా ప్రయోజనం ఉంటుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇక్కడే ఉమ్మడి హైకోర్టు ఇలాగే కొనసాగడం వల్ల? ఎవరికి ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు మల్లన్న సాగర్ లాంటి ఘటనలు వచ్చినప్పుడు హైకోర్టులు కొంత చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వ స్పందన దానికి పూర్తి భిన్నంగా ఉంది. మేము చేయాల్సిన కృషి చేసినాము పాపం. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత సమాజంలో మేధావులు, కళాకారులు వీళ్ళందరూ టీఆర్ఎస్ను, కేసీఆర్ గారిని పూర్తిగా బలపరిచిన పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. జడ్జీల మధ్య బాహాటంగా ఘర్షణ జరగడం అన్నది వాట్ ఇట్ సిగ్నిఫైస్? వైరుధ్యాలు ప్రతి చోట ఉంటాయి, తర్వాత భిన్నాభిప్రాయాలు ప్రతి చోట ఉంటాయి. ఇప్పుడు ఇందిరాగాంధీ అప్పుడు కమిటెడ్ జ్యుడిషియరీ లోబడి అనేది ఇప్పుడు కూడా అటువంటి మాటలు వింటున్నాం కదా. ఈ రెండో వైపు నుంచి చూస్తే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులు. జస్టిస్ చంద్రకుమార్ గారు నమస్తే. చాలా సంతోషం మీరు తీరిక చేసుకొని ఇక్కడికి వచ్చినందుకు. మీరు అత్యున్నత న్యాయస్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్గా ఉన్నారు. అంతకుముందు కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి మీరు ఈ న్యాయాధికారిగా కీలక పాత్ర వహించారు. అదే కాకుండా పదవీ విరమణ తర్వాత కూడా చాలా అరుదైన రీతిలో మీరు ప్రజా జీవితంలో పాత్రధారిగా ఉన్నారు. మీరు కవిత్వం రాస్తారు, ధార్మిక సంస్థలు కూడా నిర్వహిస్తారు, వ్యక్తిత్వ ప్రసంగాలు కూడా అక్కడక్కడ చేయడం అనే ఏంటి ఇంత క్రియాశీలంగా ఉండడానికి మీకు ప్రేరణ, మీ ఆలోచన? ఏం లేదండి, అంటే నాన్నగారు సుభాష్ చంద్రబోస్ ఫాలోవర్గా ఆజాద్ హింద్ ఫౌజ్ దానిలో వాలంటరీగా చేశారు. ప్రత్యక్షంగా సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ క్యాంప్స్లలో ఆయన వాలంటరీ చేశారు. రామచంద్ర గారు ఆదిలాబాద్. తర్వాత ఏంటంటే మా అమ్మకు చాలా దయాగుణం ఎక్కువ. ఆమె ఎంతో మందికి సాయం చేసేది. నాన్నగారు ఇంకోటి ఏంటంటే క్వాలిటీ, ఆయన ఒక ఆదర్శోపాధ్యాయుడిగా ఉంటూ నాకు తెలిసిన మేరకు ఆయన జీవితంలో ఒక్క మాట కూడా అబద్ధం మాట్లాడలేదు. ఆ విధంగా ఆయన మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఆయన అటువంటి కుటుంబంలో, అటువంటి ఫ్యామిలీలో సరే ఆయన వాల్యూస్, ఆయన ప్రిన్సిపల్స్, ఆయన షేర్కు వచ్చిన భూమి అంతా కూడా దున్నే వాళ్ళకి ఇచ్చేసాడు ఆ రోజుల్లోనే. ఆ రోజుల్లో ఇచ్చేసాడు. అయితే అటువంటి వ్యక్తి ఒక ఉపాధ్యాయుడిగా చేసే టైంలో కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులకు మేము గురయ్యేవాళ్ళం.
అప్పుడప్పుడు అప్పులు తీసుకురావాల్సి వచ్చేది, లేకపోతే బంగారం తాకట్టు పెట్టాల్సి ఉన్న పరిస్థితులు ఏర్పడేటి. అయితే ఇవి నన్ను తీవ్రంగా ఆలోచింపజేసినాయి అన్నట్లు. ఎందుకు అంటే ఇంత నిజాయితీగా ఉండే ఒక ఉపాధ్యాయుడికి కూడా ఈ కష్టాలు ఎందుకున్నాం, ఇది నాకు ఆలోచన కలిగించింది. ఈ ఆలోచనని నన్ను పుస్తకాలు చదివేటట్లు లేదా పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు వాళ్ళ ఉపన్యాసాలు శ్రద్ధగా వినేటట్లు చేసింది. ఈ క్యూరియాసిటీ వల్లనే ఇవన్నిటికి సమస్యలకు పరిష్కార మార్గాలు కనుక్కోవాలా ఓకే అనే దాంతో మొదలుపెట్టి ప్రత్యక్షంగా ఇప్పుడు ట్రైబల్స్ కానివ్వండి, దళితులు కానివ్వండి, లేదా ఇతర పేదవాళ్ళు, కార్మికులు పడేటువంటి ఇబ్బందుల్ని కళ్ళారా చూసి వాళ్ళకు అన్యాయాలకు గురవుతున్నారు, వాళ్ళకు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. అంటే చట్ట ప్రకారం యువకులుగా ఉన్నప్పుడే మీ మీద చాలా ప్రభావం, చట్ట ప్రకారంగా వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు కూడా వాళ్ళకు దొరకడం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు నా లోపల ఒక జిజ్ఞాస బయలుదేరి ఒక పట్టుదల వచ్చి అప్పటి నుంచి నా లైఫ్ అట్లా మోల్డ్ అయింది అన్నట్టు. ఓకే ఓకే అంటే ఒక మామూలు ఉపాధ్యాయుడు స్వతంత్ర సమర నేపథ్యం కలిగిన అక్కడి నుంచి మీరు ఒక న్యాయపీఠం అధిష్ఠించే వరకు కూడా వచ్చారు. కానీ మీరు ఇప్పుడు చేసే క్రియాశీల కార్యాచరణ ఇదంతా చూస్తుంటే మీ మీద అభ్యుదయ భావాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఉన్నాయండి అభ్యుదయ భావాలు. ఏంటంటే నేను అంటే మొత్తం లిటరేచర్ చదివాను, మార్క్సిస్ట్ సాహిత్యం కూడా చదివాను. ఓకే అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు అభ్యుదయ రచయితలు ఉద్యమాల్లో కూడా చదివాను, ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. వాటన్నిటి యొక్క ప్రభావం తప్పనిసరి ఉంటుంది కదా. మీరు కూడా రాస్తారు, కవి కూడా చాలా సంపుటాలు మీరు వెలువరించారు. కానీ ప్రజా జీవితంలో కొంతకాలం పాల్గొని ఇదంతా చేసిన తర్వాత మీరు ఈ న్యాయపరమైనటువంటి అధ్యయనం చేసి 93లో మీరు మొదటిసారి జిల్లా జడ్జిగా వచ్చినట్టున్నారు. దాదాపు ఒక 25 ఏళ్ళు ఇప్పటికి లెక్కేసుకుంటే కనుక 2014 రాష్ట్రం, 2009 నుంచి 14 వరకు ఈ సుదీర్ఘమైన ఈ న్యాయ జీవితంలో మిమ్మల్ని బాగా ఆలోచింపచేసిన లేదా మీకు బాగా సంతోషం కలిగించిన సంఘటనలు ఉన్నాయి? ఉన్నాయండి. చాలా కేసెస్లలో న్యాయం చేయగలిగినాము అనేటువంటి తృప్తి మిగిలిందండి. చాలా కష్టపడ్డాం కూడా కొన్ని ఇష్యూస్లల్లో. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఒక అబ్బాయి ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు టీ అమ్ముకుంటున్నాడు. చిన్నగా అంటే 17-18 సంవత్సరాల కుర్రోడు ట్రైన్లో టీ అమ్ముతూ పడిపోయాడు. పడిపోయి చనిపోయాడు. యాక్సిడెంట్ అయిపోయింది. ట్రైన్ అతని మీద నుంచి వెళ్ళిపోయి చనిపోయాడు. తల్లి కాంపెన్సేషన్ కోసం అడిగింది. అడిగితే కింది కోర్టులన్నీ రైల్వే ట్రిబ్యునల్ డిస్మిస్ చేసింది ఆయన కేసును. వాళ్ళ అమ్మ వేసినటువంటి మదర్ వేసిన కేసును. ఏంటంటే వ్యాలిడ్ ప్యాసింజర్ కాదు, టికెట్ లేదా ఆయన దగ్గర, లేదా పాస్ లేదా ఆయన దగ్గర అనే గ్రౌండ్ మీద. సో రైల్వే వాళ్ళు అయితే స్టాండ్ తీసుకున్నారో దాన్ని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. నా దగ్గరకు వచ్చింది మ్యాటర్. నేను శవ పంచనామా తీసి చూశారన్నాడు. చనిపోయిన తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్, అక్కడ నేరస్థల పంచనామాలో చొక్కా దాదాపు ఒక 200 గజాల దూరంలో ఉంది అతని చొక్కా. అదేవిధంగా కొన్ని బాడీ పీసెస్ ఒక 50 అడుగుల దూరంలో పడిపోయినాయి అన్నట్టు. అతని ఒక బాడీ పీసెస్, చేయి కానీ అటువంటివి కానీ. అలాంటప్పుడు నేను ఒకటి ఆలోచించాను. చొక్కా 200 గజాల దూరంలో పడిపోతే, లేదా 200 అడుగుల దూరంలో పడిపోతే, ఈ చిన్న కాగితం ఉంటుందే, రైల్వే టికెట్ కావచ్చు, రైల్వే పాస్ కావచ్చు, కాగితం అదైతే అది ఎంత దూరం వెళ్ళిపోయి ఉండవచ్చు. ఓకే, అలాంటప్పుడు అక్కడ దొరికే అవకాశం లేదు. కాబట్టి డెడ్ బాడీ దగ్గర టికెట్ దొరకలేదని కానీ, లేక రైల్వే పాస్ దొరకలేదని కానీ, అతడు వ్యాలిడ్ ప్యాసింజర్ కాదని చెప్పడం అనేది ఇర్రేషనల్. అది కరెక్ట్ కాదు. సో తల్లికి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే.
సో ఇలాంటి చాలా కేసులు అన్నట్లు, ఇలాంటి ఒక చాలా కేసులు. ఓకే. ఇప్పుడు ఒక దగ్గర ఒక మానవీయ కోణం కూడా చట్ట నిబంధనలకు తోడు అన్వేషణ. యాక్చువల్గా దాన్ని ఏంటంటే మనం రేషనల్గా థింకింగ్ చేస్తే బాగా ఇన్ డెప్త్ కనుక ఆలోచించి చూసినట్లయితే ఏ ఇన్సిడెంట్ అన్నా కానివ్వండి, సర్చ్ కనుక చేస్తే మనం దానిలో పట్టుదలగా అసలు ఇందులో న్యాయం చెయ్యాలి అనే తపన ప్రతి ఒక్క న్యాయమూర్తి, ప్రతి జడ్జి కూడా ఈ కేసులో నేను న్యాయం చేయాలి అనే పట్టుదల కనుక ఉన్నట్లయితే ఇంకో 2 గంటల కోసం చదువుతాడు. ఓకే. అలాంటప్పుడు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అవకాశం ఉంటుంది. ఇట్లా చాలా కేసెస్లలో ఇప్పుడు టెంపరీ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకు రెగ్యులరైజేషన్ చేసే విషయం, లేదా వాళ్ళకు మినిమం వేజెస్, కనీస వేతనాలు ఇవ్వాలనేటువంటి ఇష్యూస్ గురించి చాలా సందర్భాల్లో, చాలా ఇష్యూస్లలో న్యాయం చేయగలిగినటువంటి తృప్తి మిగిలింది అన్నట్లు. అక్కడ నిరుత్సాహం కలిగించిన సందర్భాలు ఉంటాయా? ఇలాగే నిరుత్సాహం కలిగించినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఓకే. చాలా తక్కువ. అంటే ఎట్లా ఉంటుందనంటే కొన్ని ఇప్పుడు కింది కోర్టు పై కోర్టు తీర్పులకు లోబడి ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కింద ఉన్నప్పుడు. ఒక్కొక్కసారి ఏంటంటే మనం సరి అయినటువంటి స్టాండ్ తీసుకున్నప్పుడు పై కోర్టు చెప్పినటువంటి దానికి భిన్నమైనటువంటి స్టాండ్ తీసుకున్నప్పుడు కూడా అక్కడ కొంచెం చీకాకు కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఓకే. అందులో ఇప్పుడు లారీలలో ప్రయాణం చేసేటటువంటి సందర్భంగా, ప్యాసింజర్స్ ప్రయాణం చేసే సందర్భంగా టెక్నికల్ గ్రౌండ్స్ మీద వీళ్ళకేంటంటే ఒక లారీలో గూడ్స్ వెహికల్లో ప్యాసింజర్స్ ఉండకూడదనే విషయం మీద చాలా సందర్భాల్లో కేసెస్ డిస్మిస్ అయినాయి. ఓకే. కాంపెన్సేషన్ ఇవ్వలేదు, చట్టబద్ధం కాదు కాబట్టి దాన్ని మేము రకరకాల కోణాల నుంచి ఆలోచించి అందులో ఇప్పుడు మధ్యలో డ్రైవర్ కూర్చోబెట్టుకుంటే యజమాని నాలెడ్జ్లో ఎట్లా ఉంటుంది, ఓకే, అందులో ఆయన కండిషన్స్ వైలేట్ చేసిన ఎట్లా అవుతుంది అందులో, లేదా అతను వెంబడి కాస్త ఏదో ఒక సామాన్ తీసుకొని పోయేటప్పుడు కొన్ని టెక్నికల్ కౌంట్స్ మీద అంటే పై కోర్టులు చెప్పిన దానికి భిన్నంగా కూడా నేను ఒక తీర్పు చెప్పడం జరిగింది నెల్లూరులో ఉన్నప్పుడు. లేదు కంపల్సరీ కాంపెన్సేషన్ ఇవ్వాల్సింది అనే విషయం మీద చాలా మంది మా జడ్జెస్ కూడా అన్నారు, ఇట్లా చెప్పావయ్యా కోర్టు తీర్పు హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నప్పుడు హైకోర్టు జడ్జి తీర్పు కాదని నువ్వు తీర్పు చెప్పావు అన్నారు. చూద్దాం రండి ఏమవుతుందన్న. తీరా ఆ మ్యాటర్ హైకోర్టుకు వచ్చినప్పుడు అది వరకే అదే సమయంలో సుప్రీంకోర్టులో ఉండేటటువంటి ఒక బెంచ్, ఫుల్ బెంచ్, నేను తీసుకున్న వ్యూ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఫుల్ బెంచ్. ఓకే. సో ఆ విధంగా అట్లా సేవ్ అయినప్పుడు. ఓకే. అంటే అప్పుడప్పుడు న్యాయమూర్తులు తగినంత అధ్యయనం చేయకపోవడం వల్ల కూడా అందుబాటు చేయగలిగి కూడా తప్పిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అంటే అన్వేషణ అధ్యయనం తగినంత. అంటే ఏంటంటే వాస్తవం చెప్పాలంటే చట్టాలు చేసేటటువంటిది శాసనసభలు, పార్లమెంట్లు. అవును. ఈ శాసనసభలు, పార్లమెంట్లు చట్టాలు చేసేటప్పుడు అవి అన్నీ కూడా సమగ్రంగా ఉంటాయనేటటువంటి నమ్మకం ఏం లేదు కదా. అప్పుడప్పుడు వాళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కూడా చట్టాల్లో కొన్ని లొసుగులు పెడతారు. ఈ లొసుగుల్ని వాళ్ళు ఎవరికి వాళ్ళు తమకు అనుకూలంగా అన్వయించుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సమాజం చట్టం మీద ఆధారపడలేదు, చట్టమే సమాజం మీద ఆధారపడిందని మార్క్స్ ఒక ప్రసిద్ధమైన సూక్తి చెప్తుంటారు. అంటే వ్యవస్థకు అనుగుణంగా చట్టాలు రూపొందుతుంటాయి చాలా వరకు అన్నమాట. ఎవరు అధికారంలో ఉన్నారో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ఇష్ట ప్రకారమే చట్టం చేయబడుతుంది. చట్టం అంతే. చట్టం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగానో భిన్నంగానో చట్టాలు ఉండవు. ఓకే. ఉండవు. ఒకవేళ గతంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో అటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు తమకు అనుకూలంగానే మన చట్టాలు చేస్తారు, అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తారు. ఓకే. సో రాజ్యాధినేతలకు అనుగుణంగా రాజ్యాంగం ఉంటుంది ఖచ్చితంగా. ఎక్కడైనా అదే అంటే ఒక జిల్లా జడ్జిగా చాలా కాలం చేసిన ఆయన ఒకసారి చెప్తూ, మేము కింది కోర్టుల్లో ఏం చేయగలిగాము మేము, ఆయన అన్నది మేము శిక్షించినంత రిక్షా వాళ్ళు ఇలా పెట్టి ఇట్లాంటివే కదా మా దగ్గరికి వచ్చింది, పట్టుకున్నా కానీ మేము పై వాళ్ళని శిక్షించలేకపోయామని ఒకసారి అన్నారు. మీరు చాలా కాలం కింద చూశారు కదా, మీ అనుభవంలో ఈ చట్టం కలవాళ్ళ చుట్టం ఇలాంటి అభిప్రాయాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. అలాంటి అభిప్రాయం సరైందంటారా? అంటే అది వాస్తవమే. అంటే వాస్తవమే. ఇప్పుడు అంటే మన వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించాలి. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో
ఇప్పుడు డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో కావచ్చు, లేక ఇన్వెస్టిగేషన్ టైంలో కావచ్చు, ఈవెన్ ట్రయల్కి వచ్చినప్పుడు ఇప్పుడు అధికారం ఉన్నటువంటి వాళ్ళు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వాళ్ళు రకరకాల స్టేజ్లలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైనప్పటి నుంచి అసలు ఎఫ్ఐఆర్ నమోదయ్యే సమయంలోనే అనేక రకాలైనటువంటి ఇన్ఫ్లుయెన్స్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినారు అనుకోండి. ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా డిఎస్పీ గారు చెప్పేంత వరకు, ఎస్పీ గారు చెప్పేంత వరకు, లేకపోతే ఏసీపీ గారు చెప్పేంత వరకు రిజిస్టర్ చేయకూడదని చెప్పేసి అనుకొని ఈలోగా వేరే సారాలు జరగడానికి కూడా అవకాశాలు. అంటే బోనెక్కేదాకా రారు, అంటే అక్కడ దాకా రారు. అట్లా రాని సందర్భాల్లో కూడా జడ్జీలు గనక అంటే యాక్టివ్ రోల్ ప్లే చేయగలిగినటువంటి రోజు తప్పనిసరి వీళ్ళకు చేయడానికి అవకాశం ఉంటుంది. మేము నెల్లూరులో ఒక కేసు చేసినాం. నెల్లూరులోనే అక్కడ ఏంటంటే ఒక బార్ అండ్ రెస్టారెంట్ యజమాని ఆయన హత్యలో పాల్గొన్నాడు. ఆయన కానీ కంప్లైంట్ ఏం చేశారంటే ఆ బార్లో పనిచేసేటటువంటి ఎంప్లాయే చంపాడు అనేటటువంటి విధంగా ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ చనిపోయినటువంటి వ్యక్తి భార్య ఆ రోజు నుంచి రకరకాల పిటిషన్స్ ఇస్తూ వచ్చింది. లేదు అసలు నా భర్తను చంపింది ఈ ఒక్కడు కాదు, ఈ బార్ యజమాని కూడా ఉన్నాడు, అందులో మిగతా వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి వాళ్ళు పిటిషన్స్ ఇవ్వడం. కానీ ఏ ఒక్క పిటిషన్ కూడా ఎవరు పట్టించుకోలేదు. మామూలుగా అందులో పనిచేసే ఎంప్లాయీస్ మీదనే ఛార్జ్ షీట్ వేశారు. తీరా ఎప్పుడైతే ట్రయల్కి వచ్చిందో, నేను జడ్జిగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి బోనెక్కి అయ్యా నా భర్తను చంపేసినటువంటి వాళ్ళల్లో యజమాని కొన్నవాడు ఉన్నాడు ప్రత్యక్షంగా మీకు చెప్పిందా అని చెప్పినారు. చెప్తే రెండో రోజుకి వాయిదా చేసి నీ దగ్గర ఆధారాలు ఏమన్నట్టు తీసుకురమ్మా అని చెప్పారు. ఆమె ఇచ్చిన పిటిషన్స్ అన్ని ఫస్ట్ డే నుంచి ఆమె ఇచ్చిన పిటిషన్స్ అన్ని తీసుకొని వచ్చింది. అవన్నీ చూసిన తర్వాత ఇందులో కాస్త దీనిలో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావించి ఏం చేశామంటే మేము సెక్షన్ 319 సిఆర్పిసి కింద ఉండే అధికారాన్ని వినియోగించుకొని వాళ్ళ నేరస్తులుగా యాడ్ చేశాం. కాబట్టి ఏంటంటే అవకాశాలు ఉంటాయి. న్యాయమూర్తులు తలుచుకుంటే జోక్యం చేసుకోవడానికి, అంటే న్యాయబద్ధంగా జోక్యం చేసుకోవడానికి వీలు ఉంటుంది. అలా చేసుకోకపోవడానికి వాళ్ళ దృష్టికోణం కారణమా, లేకపోతే ఇప్పుడైతే కనుక న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయడం అన్నమాట తరచూ ఎక్కువగా వినిపిస్తుంది రాజకీయాల్లో. మీరు ఉన్నత స్థాయి న్యాయస్థానంలో కూడా ఉన్నారు. పైగా ఆ సమయంలో మన రాష్ట్రంలో ఈ రాజకీయమైన కేసులు ఇవన్నీ చాలా ఎక్కువగా నడిచిన కాలంలోనే మీరు న్యాయమూర్తిగా ఉన్నారు 5 ఏళ్ళు. ఇటు విభజన కానివ్వండి, అటు వివాదాలు కానివ్వండి. ఈ మేనేజ్ చేయడం న్యాయ వ్యవస్థను అన్న పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అసలు సాధ్యం అంటే వాస్తవంగా చెప్పాలంటే న్యాయమూర్తి ఒక జడ్జిగా నియామకం జరిగిన తర్వాత ఆ జడ్జి ఒప్పుకోకుండా ఎవరు మేనేజ్ చేయలేరు. అది మటుకు వాస్తవం. ఆయనంతటా ఆయన ఏదో రకమైనటువంటి అవకాశం ఇస్తే తప్పించి ఆయన ఎవరు మేనేజ్ చేయలేరు. ఇది నా అనుభవం, నాకున్నటువంటి అనుభవం. మేనేజ్ చేయడం అంటే లోపరుచుకోవడం, ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా ఆయన ఒప్పుకుంటే తప్పించి ఆయన ఎవరు మేనేజ్ చేయలేరు. అది మటుకు వాస్తవం. అయితే టోటల్ వ్యవస్థలో చూసుకున్నప్పుడు అపాయింట్మెంట్ దగ్గర నుంచి చూసుకుంటే చివరి వరకు కూడా అపాయింట్మెంట్స్ టైంలో కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. కొన్ని ఉన్నాయి పరిస్థితులు. కానీ ఒకసారి న్యాయమూర్తి అయిన తర్వాత మట్టుకు ఆయన అవకాశం ఇస్తేనే మేనేజ్ జరుగుతుంది, లేకపోతే అంతవరకు జరగదు. అంటే జస్టిస్ చంద్రకుమార్ గారు మీరు అంటున్న ప్రకారం అంటే నిజానికి మేనేజ్ చేసేవాళ్ళని కాదు, తప్పు పట్టాల్సింది అట్లాంటివి జరిగితే చేసిన వాళ్ళను అనే ఒక అర్థం ధ్వనిస్తుంది, అంతేనా? అంటే న్యాయమూర్తులు ఇష్టపూర్వకంగా లోబడితేనో లేకపోతే దారి తప్పి వ్యవహరిస్తేనో తప్ప ఇంకెవరో బయట నుంచి చేయగలిగింది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మేము చాలా పెద్ద వాళ్ళు ఉన్నటువంటి కేసెస్ అన్నీ కూడా మేము డీల్ చేశారు కదా, చేసినాం. నేను అవునా చాలా పెద్ద జగన్ బెయిల్ కేసు కూడా వచ్చింది. జగన్ బెయిల్ కేసు వచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు వచ్చింది. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ కేసులు వచ్చినాయి. చాలా కోట్ల కొద్ది అంటే వర్తున్న ప్రాపర్టీస్ ఇన్వాల్వ్ ఉన్న కేసెస్ వచ్చినాయి, మా దగ్గరికి వచ్చినాయి.
వస్తే అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అంటే వస్తారు, అప్రోచ్ అవుతారు, ఎవరి ద్వారానో అప్రోచ్ అవుతారు, ఎవరి ద్వారానో మన బంధువుల ద్వారానో మనకు బాగా దగ్గర స్నేహితుల ద్వారానో ఎవరి ద్వారానో అప్రోచ్ అవుతారు. వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ కావడానికి చాలా ఇబ్బంది పడతారు, అసలు పడలేరు. నేను విషయంలో పడలేదు, మా విషయం తెలుసు కాబట్టి అప్పటికి కూడా ఒకరిద్దరు ధైర్యం చేస్తారు. పెద్ద ఎత్తున వాళ్ళకు కూడా మధ్యలో డబ్బు దొరుకుతుంది అనే ఉద్దేశంతో వస్తారు. వచ్చినప్పుడు మన మీద ఆధారపడి ఉంటుంది, మన వ్యక్తిత్వంతో దృఢంగా లోపడకుండా నిలబడాలని. కానీ అలాంటి ఉదాహరణలు మీ దృష్టిలో కూడా ఉన్నాయి, ఎందుకంటే ఈ ఆరోపణలు బాగా పెరిగిన కాలం అదే వాస్తవంగా. అంటే అంత ముందున్న ఆ టైంలో, ఆ కాలంలో ఒక జడ్జి, సిబిఐ కోర్టు జడ్జి అప్పుడు అరెస్ట్ కావడం కూడా దేశంలో ఒక పెద్ద సంచలనం కలిగించింది. అంటే అంత పరిస్థితికి ఎలా దారితీసిందంటే, ఇప్పుడు సిబిఐ అనేది అత్యున్నతమైంది, దానికోసం ప్రత్యేకంగా పెట్టిన న్యాయస్థానాలు అవి, అక్కడనే ఆ పరిస్థితి వస్తే అంటే ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు సమాజంలో ఎవరైనా కూడా సమాజం నుంచి వచ్చిన వాళ్ళే కానీ ఆకాశం నుంచి ఊడిపడ్డ ఆకాశం నుంచి ఊడిపడ్డ వాళ్ళం ఎవరం కాదు. ఇప్పుడు జడ్జీలైనా పోలీస్ అధికారులైనా ఎవరైనా సమాజంలో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సొసైటీనే. కాబట్టి ఈ సొసైటీలో ఉండే ప్రభావం అంతా కూడా వాళ్ళ మీద కూడా పడుతుంది. ఏ కొద్ది మొండి వాళ్ళు వరకు చెప్పాలంటే లౌక్యం తెలియని వాళ్ళు వేరే వాళ్ళ దృష్టిలో చూసుకుంటే, లేక బతక నేర్వడం తెలియని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఆదర్శవాదులు అయి ఉంటారు. లేదా అలాంటి ఆదర్శ భావాలు ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు కాస్త మొండిగా ఉంటారు కొంత. అంటే ప్రజల దృష్టిలో ఇప్పుడు న్యాయ వ్యవస్థ ప్రతిష్ట చాలా తక్కువగా ఉందండి, విశ్వసనీయత. అంటే ఒకవైపున ప్రభుత్వం నుంచి దాడి జరుగుతుంది, ఇంకోవైపున ఇప్పుడు మా టీవీ చర్చల్లో కానివ్వండి, రాజకీయ పరిభాషలో కానివ్వండి, ఏదో గ్రూపులుగా మారిపోయారు, వాళ్ళు వీళ్ళని ప్రభావితం చేస్తున్నారు, ఇట్లాంటి మాటలు చాలా ఎక్కువగా దేశమంతా వినిపిస్తున్నాయి. ఈ మన ఉమ్మడి హైకోర్టు, ఇంకా రాష్ట్రం విడిపోయినా హైకోర్టు ఉమ్మడిగా ఉంది కదా, ఇక్కడ కూడా చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంటే మీరు మీ కళ్ళ ముందే ఈ మార్పు జరిగి ఉండాలి. ఒకటండి, ఇప్పుడు ఒకప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ కేసులో కూడా అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నికను వాళ్ళు కొట్టేశారు. జస్టిస్ సిన్హా. నేడు జయలలిత కేసు కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ కేసు కావచ్చు, లేదా ఈవెన్ ఇప్పుడు కొన్ని గాలి జనార్దన్ లాంటి కేసులు కావచ్చు, అసలు ఇవన్నీ స్కాములు బయటకు వచ్చినాయనంటే వాస్తవం చెప్పాలంటే నిజాయితీ పట్టుదల కలిగిన జడ్జీల వల్లనే బయటకు వచ్చినాయి. అవును. ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ కేసు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇది బొగ్గు కుంభకోణాలు కావచ్చు, అనేక కుంభకోణాలు బయటకు వచ్చినాయనంటే అందులోపల అక్కడ ఉండేటటువంటి న్యాయమూర్తుల యొక్క నిబద్ధత, వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే న్యాయం చేయాలనే తపన వాళ్ళ దానిలో ఉన్నటువంటిది, కాన్స్టిట్యూషన్కు కట్టుబడి ఉండాలనేటువంటి ఒక విధానం. కాబట్టి ఆ కోణం కూడా మనం చూడాలి. ఎక్కడో ఒక దగ్గర 100లో ఒక 2%, 3%. మీరు అన్నట్టు న్యాయ వ్యవస్థ క్రియాశీలత అన్నది 90ల నుంచి పెరిగి ఒక విధంగా దానివల్లే అవినీతి కుంభకోణాలు చర్చ ప్రజా జీవితంలో ఇంత రావడానికి అది దారితీసిన మాట చాలా చాలా నిజం. రెండోది, కేసులు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు జోక్యం చేసుకొని ఇంకా దాని పరిధి పెంచడం కానీ మినహాయింపులు గురించి చేయటం కూడా జరిగిన మాట కూడా నిజం. కానీ న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి మీద కూడా దాడి జరుగుతుంది ఎంత తరచు. ఇప్పుడు ఇందిరాగాంధీ అప్పుడు కమిటెడ్ జ్యుడిషియరీ లోబడి అనేది ఇప్పుడు కూడా అటువంటి మాటలు వింటున్నాం కదా. ఈ రెండో వైపు నుంచి చూస్తే అంటే అక్కడ ఇప్పుడు ఏంటంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులు నా దృష్టి లోపల ప్రధాన బాధ్యత ప్రభుత్వాలదేనండి. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వాలదే. ఈ పరిస్థితికి రావడానికి కూడా కారణం వాళ్ళే. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద చాలా భారం పెరిగిపోయింది. ఇప్పుడు అమెరికాలో ఉండే పద్ధతి చూసుకున్నా, ఇతర దేశాల పద్ధతి చూసుకుంటే అక్కడ ఇప్పుడు 10 times అక్కడ జడ్జీల మీద ఉన్నటువంటి భారం కంటే మన జడ్జీల మీద 10 times 15 times పని భారం ఉంది. అక్కడ 10 మంది జడ్జీలు చేసేటటువంటి పనిని ఇక్కడ ఒక్క జడ్జి చేయాల్సినటువంటి పరిస్థితి అవి కూడా ఖాళీలు అట్లే ఉంటాయి. ఖాళీలు అట్లే ఉన్నాయి. అంటే ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వాలకి న్యాయ వ్యవస్థను బలపరచాలనేటటువంటి ఒక ఉద్దేశం ఉన్నట్లు కనబడతలేదు.
న్యాయ వ్యవస్థను అంటే ఇండిపెండెంట్గా ఉంచి న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజలకు న్యాయం చేకూర్చాలా అనేటువంటి భావన కనుక ప్రభుత్వాలకు ఉంటే జ్యుడిషియరీని స్ట్రెంథెన్ చేస్తారు. అంటే జ్యుడిషియరీని స్ట్రెంథెన్ చేస్తారంటే ఏదైతే చీఫ్ జస్టిస్ చేసిన రికమెండేషన్స్ ఉన్నాయో లేదా చీఫ్ జస్టిస్ అండ్ చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్లో జరిగిన తీర్మానాలు ఉన్నాయో వీటిని అమలు చేస్తారు. ఏమున్నాయి? ప్రధానంగా కోర్టుల సంఖ్యను పెంచాలా, జడ్జిల సంఖ్యను పెంచాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలా, ఫెసిలిటీస్ ఇవ్వాలా. ఫెసిలిటీస్ వరకు కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సరే, జీతాలు పెంచడం అనేది కొంత జరుగుతున్నది, అంతవరకే. కానీ జడ్జీల సంఖ్య పెంచడము, కోర్టుల సంఖ్య పెంచడం అనేటటువంటిది పాపులేషన్ రేషియో ప్రకారం అయితే జరగాలో అసలు ఏమీ జరగడం లేదు. దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఒక అంటే ఇది వ్యూహాత్మకమే, న్యాయం జరగాలి, త్వరితంగా జరగాలని కాకుండా దాన్ని పేరు పెట్టడంలో ప్రభుత్వానికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. వెస్టెడ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు హైకోర్టులో ఉన్నటువంటి కేసులు లేదా లోవర్ కోర్ట్స్లో ఉన్న కేసులని ఇప్పుడు ఇదే సంఖ్యతో కనుక చేయాలనంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటారు. మరి సో ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యం వచ్చింది? ఇప్పుడు ఒక్కొక్క కోర్టులో 2000 కేసులు 3000 కేసులు ఉంటాయి. ఒక జడ్జి ఎంత పట్టుదలగా పనిచేసినా కూడా 300 కేసులు ఓ సంవత్సరంలో 400 కేసులు డిస్పోజ్ ఆఫ్ చేయగలడు. అలాంటప్పుడు ఒక 4000 కేసులు ఉంటే 10 ఏళ్ళు కావాలి. అదేనండి, 100 ఏళ్ళు అంటే 3 తరాలు. అలాంటప్పుడు కొన్ని కోర్టులలో 10,000 కేసులు 20,000 కేసులు ఉన్న సందర్భాలలో ఎలా సాధ్యమవుతుంది? సో స్లోగా ఏం జరుగుతుందనంటే జ్యుడిషియరీని వీక్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు పెండింగ్లో ఉన్న కేసుల్లో కూడా 42% ప్రభుత్వాలవే కేసులని ఒక మాట. అవునండి. అయితే రెండవది న్యాయమూర్తులు కూడా అవసరాన్ని మించి వాయిదాలు వేసుకోవడం వల్ల, రెండవది వాళ్ళ విచక్షణ వల్ల కూడా లేట్ అవుతుందని ప్రభుత్వం అంటూ ఉంటుంది. చాలా తక్కువ చాలా తక్కువ చాలా అంటే కొన్ని సందర్భాలలో అంటే ప్రతి దగ్గర ఉంటారు, కొంతమంది ఉంటారు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటారు, లేరని కాదు అక్కడ. కానీ వర్క్ బర్డన్ చాలా ఎక్కువ ఉంది. వర్క్ బర్డన్ మెయిన్ రీజన్. రెండవది ఏంటంటే అనవసరమైనటువంటి యొక్క విషయాల లోపల ప్రభుత్వాలు ఆ లిటిగేషన్ను సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్తాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉద్యోగి, ఒక పార్ట్ టైం ఉద్యోగి, ఒక అటెండర్, ఆయనకు 20,000 నాకు ప్రభుత్వం నుంచి రావాలని క్లెయిమ్ వేస్తాడు అనుకోండి. అది ఏ లేబర్ కోర్టో లేకపోతే కింది కోర్టో లేకపోతే ఎక్కడో దగ్గర హైకోర్టులోనో ఫస్ట్లో అలా అవుతుంది. అది ఎంత అండి? 20,000 ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు. ఇక దీని మీద అధికారులందరూ కూడా కూర్చొని చర్చించి మీటింగ్ పెట్టుకొని అప్పీల్ వేయాలంటారు. అప్పీల్కు 2 లక్షలు ఖర్చు పెడతారు. ఓకే, దాని మీద అవుతుందో మళ్ళీ రిట్ అప్పీల్ తర్వాత అవుతుందో అవసరమైతే రిట్ ఇక్కడ కూడా ఓడిపోయిందంటే సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టులో దాని మీద ఒక 20 లక్షలైనా ఖర్చు పెడతారు. అదేనండి. ఓకే, ఒక్కొక్క సందర్భాల ఈవెన్ కొన్ని కోట్ల రూపాయల ఖర్చు కూడా జరగచ్చు. కోట్లు కూడా ఒక 20,000 కేసు కోసం 20,000 ప్రభుత్వం డబ్బు అంటే ప్రజల డబ్బే కదా. ఫ్లైట్లో పోవడము, అక్కడ ఢిల్లీలో ఉండడము, పెద్ద హోటల్స్లలో బస్ చేయడం అధికారులు ఈ చిన్న కేసు గురించి. సో ఇలాంటి మా దృష్టిలో ఎన్నో ఉన్నాయి. ఓకే, అంటే ఇందులో ఒక వాళ్ళ ఆధిపత్య స్వభావం, వర్గ స్వభావం కనిపిస్తుంది. రెండోది కేసులు అనేవి ఆలస్యమే కొద్దీ బలహీనుడు లొంగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. దీని లిటిగేషన్ వ్యయాన్ని భరించలేక, ఒత్తిళ్లు భరించలేక, అంతే కదా. సో అంతిమంగా ఇది సంపన్నులకు కలిగిన వాళ్ళకే దారి తీస్తుంటుంది. ఇప్పుడు ఆదివాసీలు ఉన్నారు, దళితులు ఉన్నారు. ఆదివాసీ కేసును, దళిత కేసును సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్తే ఏ ఆదివాసీ వెళ్ళగలడు అక్కడికి? ఎంతమంది వెళ్ళగలరు? సో ఇది ఒక పెద్ద స్వార్థపూరిత కనిపించని ఒక పెద్ద వ్యూహం దీని వెనుక ఉందని అనుకోవాల్సి వస్తుంది మనం. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు స్కాములు ఇవన్నీ మీరు చెప్పారు, అవినీతి కుంభకోణాలు, వీటి మీద బాగానే చేసాయి. కానీ వ్యవస్థను ఎప్పుడు పెద్దగా ప్రశ్నించినట్టు కనపడదు. ఇప్పుడు బొగ్గు స్కామ్ ఉందనుకోండి, బొగ్గు స్కామ్లో అధికారులు అవినీతికి పాల్పడ్డారు, రాజకీయ అవినీతి అయింది, వాళ్ళ మీద శిక్షలు పడ్డాయి, బాగానే ఉంది. అసలు ఆ పద్ధతినే ప్రశ్నించడం అనే పని కోర్టులో ఎప్పుడు పెద్దగా చేసినట్టు కానీ కోర్టులో పని కాదు కదా. కాదు.
అది కోర్టు పరిధిలోకి రాదు, జడ్జి పరిధిలోకి రాదు. అది జడ్జిలో ఒక బాధ్యత. పబ్లిక్ రిసోర్సెస్ అంతవరకు కరెక్టే. అసలు ఒక ప్రభుత్వం ఎలా ఉండాలా, ప్రభుత్వం ఎలాంటి స్కీమ్స్ వేయాలా, ఎలాంటి పాలసీలు వేయాలా, ఎలాంటి ప్రోగ్రామ్ వేయాలా, వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి చట్టాలు చేయాలా, ఇదంతా అసెంబ్లీ కిందికి ఉన్న విధాన చట్టంలో సరిగ్గా జరిగిందా లేదా చూడటం, అంతవరకు న్యాయస్థానాలు అవి అంతవరకే. మేము చట్టాన్ని అతిక్రమించలేం కదా. లేరు. ఇప్పుడు ఒక 100 బ్రాందీ బ్యాటిల్స్ ఒక వ్యక్తి దగ్గర ఉంటే నేరం అని కనుక చెప్తే మేము శిక్షిస్తాం. ఓకే. 4 బాటిల్స్ ఒక వ్యక్తి దగ్గర దొరికిన ప్రొహిబిషన్ ఉంటే నేరము శిక్ష ఉంటుంది. అసలు ప్రొహిబిషన్ లేదనుకోండి, జడ్జిలు మటుకు ఏం చేయగలరు. ఓకే. మీరు ఇందాక చెప్పినట్టు అసలు విధానమే వాళ్ళకి అనుకూలంగా రూపొందించి ఉంటుంది. కానీ ఈ మధ్య ప్రజలు బాగా ఆందోళన పరిచిన ఆలోచింపు చేసినది ఏంటంటే కింది కోర్టులకు పై కోర్టులకు మధ్యలో వచ్చిన క్లాష్. అంటే ఉదాహరణకు సల్మాన్ ఖాన్ను విడుదల చేసిన విషయం కానివ్వండి, సంజయ్ దత్ ఆయన ఆడుతూపాడుతూ వచ్చిపోతున్నాడని కానీ, జయలలిత కేసులో మరీ ముఖ్యంగా జయలలిత కేసులో కింద కోర్టు అంతా చేసిన తర్వాత మళ్ళీ విడుదల దాని తర్వాత కొట్టేయటం, ఇట్లాంటి అవుట్ అండర్స్టాండ్. అంటే ఒక మామూలు సామాన్యుల కోణంలో కానీ అది అందామా అనుకుంటే మళ్ళీ తీసుకున్నాం. మళ్ళీ సుప్రీంకోర్టు కరెక్షన్ జరిగింది కదా. అవును. మళ్ళీ పైకోర్టు అవును కరెక్షన్ జరిగింది కదా. కానీ ఈ లోపల ముఖ్యమంత్రి అయ్యారు, అధికారం చెలాయించి ఇదంతా జరిగిపోయింది కదా. జరగాల్సిన నష్టం అంటే ఇంత తలకిందులుగా చెప్పడానికి ఎలా అవకాశం ఏర్పడుతుంది? ఇప్పుడు అట్లా కదండి. ఇప్పుడు ఒక దగ్గర మనకేదో ఒక కంపు వాసన వచ్చింది అనుకోండి, ఒక మురికి ఉంది, వాసన వచ్చింది, అది అంతటా వ్యాపిస్తుందా లేక ఒకే దగ్గర ఉంటుందా? ఒకే దగ్గర ఉంటుందా? అవినీతి అనేది ఉంది. అవినీతి ఎక్కడ మొదలైనా, ఒక ప్రభుత్వ ఉద్యోగి దగ్గర మొదలైనా, ఒక రాజకీయ నాయకుడి దగ్గర మొదలైనా, అవినీతి ఎక్కడ మొదలైనా ఈ అవినీతి యొక్క ప్రభావం అనేది మొత్తం సమాజం మీద ఉంటుంది. ఓకే. సమాజం మీద కూడా ఉంటుంది. ఇప్పుడు న్యాయమూర్తులుగా కూడా ఇప్పుడు మేము మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అనేవారు, అదేంటి నాన్న మన ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ, చిన్న టీవీ ఉంది, ఆయన మీకంటే చాలా చిన్న ఆఫీసరు, మీకు వచ్చి సెల్యూట్ చేస్తాడు, నమస్కారం, చాలా చిన్న ఆఫీసరు, వాళ్ళ దగ్గర 29 ఇంచుల పెద్ద టీవీ, కలర్ టీవీ ఉన్నదేంటి అని చెప్పేవాళ్ళు. అదేంటి నాన్న ఇప్పుడు మీరు జ్యుడిషియల్ ఆఫీసర్గా ఉండి కూడా బస్సులో వెళ్తారు అప్పుడప్పుడు, అంటే మాకు పూల్ వెహికల్ ఉండేది అట్లా, ఆ వెహికల్ అవైలబుల్ లేనప్పుడు బస్సులో వెళ్ళారా, ట్రైన్లో వెళ్ళారా. అదేంటి చిన్న ఆఫీసర్ అంత పెద్ద ఆడి కారు, ఇంకో కారు మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇవన్నీ ప్రభావం ఉంటాయి. ఓకే. మీరు పిల్లలు అన్నారు కాబట్టి ఇప్పుడు చాలామంది వాళ్ళున్న వృత్తుల్లో వాళ్ళ పిల్లలు రావడం జరుగుతుంది. మీ సంతానం కూడా న్యాయ వృత్తిలో ఉన్నారా? వాళ్ళ ఏం చేస్తున్నారు? పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆయన. రెండోది పాప అమ్మాయి. అప్పుడు ఆమె మా ప్రొఫెషన్ అడ్వకేట్గా అయ్యింది. అదేవిధంగా చిన్నోడు రవిచంద్ర, ఆయన కూడా అడ్వకేట్గా అయ్యాడు. మా చిన్న కోడలు కూడా అడ్వకేటే. ఓకే. సో మీ కుటుంబంలో ముగ్గురు ఇప్పుడు ఇది కొనసాగుతుంది. మీరు ఇప్పుడు అవినీతి గురించి అన్నారు చంద్రకుమార్ గారు. ఇప్పుడు 2-3 కేసులు మనం చూస్తే ముఖ్యంగా జస్టిస్ కర్ణన్ ఉదంతం ఇప్పుడు దేశాన్ని అంత ఇది చేస్తుంది. ఇందులో అవినీతి కంటే కూడా ఒక విధంగా పరస్పర విరుద్ధత, ఆక్షేపణ చెందే పరిస్థితి కూడా వస్తుంది. హౌ టు అండర్స్టాండ్ అంటే ఈ స్థాయి జ్యుడిషియల్ ఆఫీసర్స్ పై అత్యున్నత స్థాయిలోకి, ఉన్నత స్థాయిలోకి ఎందుకు జరిగింది ఇది? హౌ టు మీరు ఎలా చూస్తారు విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు ఇట్లా ఉంటుందనంటే ఏదన్నా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఏ పద్ధతి ప్రకారంగా చేయాలో ఆ పద్ధతి ప్రకారంగా చేస్తే దానికి ఫలితం వస్తుంది. ఆ పద్ధతి ప్రకారంగా ఒక్కొక్క నిరుద్యోగికి అన్యాయం జరిగింది అనుకోండి, ఒక వ్యక్తికి చాలా అన్యాయం జరిగింది, ఇవ్వాల్సిన ఉద్యోగం ఇవ్వలేదు, డబ్బులు తీసుకొని ఇంకెవరికో ఇచ్చారు, క్లియర్గా అన్యాయం జరిగింది అక్కడ. ఆయన చాలా కోపానికి వచ్చేసి చేతిలో రాయి తీసుకొని వాళ్ళ ఆఫీస్ మీద ఇసిరేసి గ్లాసెస్ అని పగలగొట్టేసి, లేదా అధికారి ఛాంబర్లోకి వెళ్ళి అతన్ని చొక్కా పట్టుకొని బయటకు లాగి నాకు అన్యాయం జరిగింది అన్నాడు అనుకోండి. అయితే ఇతడు ఏ ఇష్యూ రేజ్ చేసినాడో ఆ ఇష్యూ పక్కన పోతుంది, ఇది ముందుకు వస్తుంది అంటారు. ఇది ముందుకు వస్తుంది, ఇది ముందుకు వస్తుంది. అతనికి ఉద్యోగం ఇవ్వడంలో ఎంత అవినీతి జరిగింది, డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చారు అనే అంశం పక్కన పోయి, అవును
పక్కన పోయి ఈయన రాయితో కొట్టాడు, ఒక అధికారి మీద దౌర్జన్యం చేశాడు అంటే కర్ణన్ పద్ధతి ప్రకారం దాని నిరసన తెలియజేయాలి. అక్కడంతా ఇంకోటి ఏం లేదు అక్కడ. ఆ తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే మనము ఆరోపణలు చేయాల్సిన చాలా కాలం నుంచి జరుగుతూ వచ్చింది కదా, హఠాత్తుగా ఒకసారి కదా, 2 సార్లు 3 సార్లు. ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యాక అరెస్ట్ చేశారు, అప్పటిదాకా కూడా అంటే వాళ్ళు కూడా వ్యూహాత్మకంగా వెళ్ళారు అనుకోవాలి. అట్లా కాదు. అక్కడ జరిగింది ఏంటంటే ఇంకొకటి కూడా ఏంటంటే మనం ఆరోపణలు చేసేటప్పుడు కానీ మనం ఇంకోటి చేసేటప్పుడు కానీ అందులో మళ్ళా ఆదేశాలకు గురి అయ్యి లేకపోతే ఏదో మనకు గ్రౌండ్ లేకుండా మెటీరియల్ లేకుండా ఊరికే మనం ఆరోపణలు చేసినా కూడా నిలబడం. సో అంటే సుప్రీంకోర్టు ఈ విషయంలో మరింత సమయంలో చూపించాల్సిన పాత్ర లేదా? అంటే కర్ణన్నే ఎక్కువగా అతిగా స్పందించారు, పద్ధతి పాటించలేదని అనుకోవచ్చు. అంటే మీరు నేరుగా అనకపోయినా దట్స్ వాట్ సారాంశం. కానీ లొసుగుల కన్నా వాటి మీద ఏం స్పందన ఉండట్లేదు కదా, ఆయన కొన్ని లొసుగులు ఎత్తి చూపుతున్నారు. అంత అట్లా మన రాష్ట్రంలో కూడా జస్టిస్ నాగార్జున రెడ్డి ఉదంతం ఉంది, డైమెట్రికల్ ఆపోజిట్ వ్యూస్ తీసుకున్నాడు. అంటే మీకు ఇవన్నీ సెన్సిటివ్గా ఉండొచ్చు కానీ పబ్లిక్ ఇది చాలా మార్గలేకట్టు కూడా మీలాగే చాలా విషయాలు లౌకిక తత్వం వీటి కోసం నిలబడుతూ ఉంటారు. కానీ అంతకుముందు ఇచ్చిన తీర్పును ఆక్షేపించారు, ఆయన కూడా సుప్రీంకోర్టుకు పిలిపించిన పరిస్థితి ఇది వరకు లేవు. ఎందుకు ఇవి పరంపరగా ఇప్పుడు జరుగుతున్నాయి? అక్కడ ఒకటండి ఏంటంటే ఇప్పుడు వార్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ అదే ఉపయోగిస్తున్నారట. మనం వీళ్ళు ఊహాత్మకంగా వీళ్ళు మొత్తం నిజంగానే కనుక ఏ పద్ధతి ప్రకారంగా చేయాలో ఆ పద్ధతి ప్రకారం కనుక చేసినప్పుడు కొంచెం ఎవరెవరిని కలుపుకొని పోవాలా, ఏ విధంగా చేయాలా, ఎట్లా చేయాలా, అవకాశం వచ్చినప్పుడు చేయాల్సింది ఉంటుంది. కానీ ఎప్పుడంటప్పుడు ఏ విధంగా అంటే ఆ విధంగా చేయడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మన ఎక్స్ట్రీమిస్ట్ కేసులు చూసుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసే డిమాండ్స్ న్యాయమైన ఉండవచ్చు, న్యాయమైన డిమాండ్ ఉండవచ్చు. అక్కడ చేసేటటువంటిది ఇప్పుడు బాక్సైట్ గురించి కానీ ఇంకో దాని గురించి కానీ ఇప్పుడు వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతిని ఆధారంగా తీసుకొని వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. ఓకే, జరుగుతుంది అన్నట్టు. అంటే వాడు కూడా ఒక పద్ధతి ప్రకారం సంయమనంతో వ్యూహాత్మకంగా వెళ్ళకపోవడం వల్ల దుష్ఫలితం అంటారు. చంద్రకుమార్ గారు, మీరు పద్ధతి ప్రకారం వెళ్ళడం గురించి చెప్పారు. ఇప్పుడు జస్టిస్ చలమేశ్వర్ గారు ఉన్నారు. కొలీజియం వ్యవస్థ ఉండాలా, నియామకాలు ప్రభుత్వానికి ఉండాలా, ఇది నడుస్తుంది. ఈ నడుస్తున్న సమయంలో చలమేశ్వర్ గారు వాళ్ళకి రాసినటువంటి నోట్ మీడియాలో విడుదలైంది. దాని మీద చాలా ఇప్పటికి కూడా నేను ఆ సమావేశానికి వెళ్ళడం లేదు అని వారు అంటున్నారు. ఇప్పుడు వెళ్తున్నారండి, ఇప్పుడు వెళ్తున్నారు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఒకటి, ఇప్పటికే ప్రభుత్వానికి వీళ్ళకు మధ్యలో ఘర్షణ జరుగుతుంటే మళ్ళీ ఈ వ్యవస్థలనే జడ్జీల మధ్య బాహాటంగా ఘర్షణ జరగటం అన్నది వాట్ ఇట్ సిగ్నిఫైస్? ఇప్పుడు ఒకటండి, వైరుధ్యాలు ప్రతి చోట ఉంటాయి, తర్వాత భిన్నాభిప్రాయాలు ప్రతి చోట ఉంటాయి. సో భిన్నాభిప్రాయాలను వ్యక్తం కూడా చేస్తారు, అందులో కూడా తప్పేం లేదు. అయినా ఎవరైనా ఒకరు నేను అనుకున్నది కరెక్టు అని అనుకున్నప్పుడు, లేదా నిజంగా నేను న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే దాన్ని తప్పట బహిరంగంగా అంటే ఇప్పుడు అవసరమైనప్పుడు బహిరంగంగా చేయవచ్చు, తప్పే ఉన్నది అక్కడ. సో చలమేశ్వర గారు అలా చేయడం ద్వారా ఒక సమస్య మీద చర్చకు కారణం అవుతారు అనుకుంటున్నాను. కానీ మీరు మీ అనుభవంతో చూసినప్పుడు ఈ సమస్య ఉన్న పరిష్కారం దిశలో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ప్రతిష్టంభన అలాగే కొనసాగుతుంది కదా. అంటే ఇప్పటికే కేసులు కొనసాగుతున్నాయి, ప్రజలకు న్యాయం నిరాకరించబడుతుంది అంటుంటే ఈ ప్రతిష్టంభనలో ఇంకా నియామకాలు ఆలస్యం అయిపోతే ఇంకా ఎంత నష్టం జరుగుతుంది? ఇప్పుడు ప్రతిష్టంభన కొనసాగుతున్నది, దీనివల్ల నియామకాలు ఆలస్యం అవుతున్నాయి. కాబట్టి ఏం చేయాలంటారు? కాబట్టి ఎవరో ఒకరు చెప్పింది ఒప్పుకొని, అట్లా లేదా ప్రభుత్వం చెప్పింది ఒప్పుకొని దాని ప్రకారంగా చేయాలంటారా?
ఇప్పుడు ఏంటంటే దాన్ని కోర్టు స్పష్టంగా నిరాకరించారు కదా వాళ్ళు. నిరాకరించారు. ఇక్కడ ఏంటంటే ఒక జడ్జీల నియామకం అనేటటువంటిది అంత ఈజీ పద్ధతి కాదు, అంత సులువైనటువంటి ఒక వ్యవహారం కాదు. వాస్తవంగా చెప్పాలంటే జడ్జీలు నియమించాలనేటువంటి ఇష్యూ వచ్చేటప్పటికీ ఇటు జ్యుడిషియరీ కానీ అటు ప్రభుత్వం కానీ ఎవరు కూడా పొరపాటు చేయకుండా ఉండాలి. ఏ ఒక్కరికి అబ్సల్యూట్ పవర్ ఉన్నా కూడా పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది. టోటల్గా ఓన్లీ కొలీజియంకే టోటల్ పవర్ ఇచ్చినా కూడా గతంలో మనం చూసుకున్నాం. ఎందుకంటే కొన్ని పొరపాట్లు సృష్టించుకున్నారు, నిజానికి రాజ్యాంగంలో లేదని అదొకటి. సరే, ఏది ఏమైనా ఇప్పుడు కొలీజియం వ్యవస్థను మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, అది ఉంది. కాబట్టి టోటల్ పవర్ కొలీజియంకి ఇచ్చినప్పుడు కూడా కొన్ని గతంలో కొన్ని పొరపాట్లు జరిగాయి, కొలీజియం వాళ్ళే అంగీకరించారు. అది మనకు చరిత్ర చెప్తున్న వాస్తవం. మొన్న మెడికల్ కౌన్సిల్ దీంట్లో వాళ్ళు అంతకుముందు తీర్పును కూడా కొట్టే. కానీ ఎగ్జిక్యూటివ్ చేతిలోనే, అంటే ప్రభుత్వం చేతిలోనే కనుక పూర్తి అధికారాలు కూడా ఉన్నట్లయితే అక్కడ కూడా ఏంటంటే వాళ్ళ రాజకీయ ఇంట్రెస్ట్ అదే అనేటటువంటిది ఉత్పన్నమైనప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళని మేము జడ్జిగా నియమించడానికి అవకాశం, ఆస్కారం ఏర్పడేటటువంటి ప్రమాదం కూడా ఉందన్నట్టు. అది మంచిది కాదు. అవును, అది మంచిది. రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే జవాబుదారీతనము న్యాయమూర్తులకు న్యాయ వ్యవస్థకు ఉండాలి, దాని స్వయం ప్రతిపత్తిని కూడా కాపాడాలి. అటువంటి ఒక వాస్తవిక పద్ధతి మనం రూపొందించాలి. కానీ ఆ దిశలో అడుగులు పడుతున్నట్టయితే కనిపించడం లేదు. అంటే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు మధ్య జరుగుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు, అంటే కొలీజియం వ్యవస్థ గురించి వీళ్ళు ఒక రూల్స్ ఫ్రేమ్ చేయడం, దాన్ని సుప్రీంకోర్టు వాళ్ళు అంటే చాలా క్షుణ్ణంగా పరిశీలించడం, ఇదంతా మంచి పరిణామం. ఇదంతా మంచి పరిణామం. కొంత ఆలస్యం జరిగినా కూడా అంటే ఏ ఒక్కరు అంటే ఫైనల్ డిసిషన్ ఉండకూడదు అనేది సరైన విధానం. ఈ మధ్య దేశాన్ని బాగా ఆలోచింపు చేసినవి రెండు పరిణామాలు తమిళనాడుకు సంబంధించినవి. ఒకటి, జల్లికట్టు అనే సమస్య వచ్చినప్పుడు జల్లికట్టు మీద తీర్పును మేము వాయిదా వేస్తున్నాము అని సుప్రీంకోర్టు చెప్పటం. ఆ తర్వాత శశికళ అనే ప్రమాణ స్వీకారం చేస్తుంది అని అన్నప్పుడు మా తీర్పు రెడీగా ఉంది, వారం రోజులు ఇవ్వబోతున్నామని జస్టిస్ చెప్పటం. ఇది అంటే సూచించటం. ఇది జరిగిందా ఇది వరకు, లేకపోతే ఇంత ప్రత్యక్ష పాత్ర రాజకీయాలకు సంబంధించి న్యాయస్థానం నుంచి రావటం అంటే ఒకటండి. అక్కడ అందులో మనం కోర్టుల్ని తప్పుపట్టాల్సినటువంటి నాకు అంశం అయితే మాకైతే ఏం కనబడలేదు. కొంత ఆశ్చర్యకరం. అంటే సరే, అట్లా జనానికి అట్లా అనిపించిండవచ్చు, అది వేరే విషయం. కానీ ఒకనొక సందర్భంగా తీర్పు తొందరగా చెప్పాల్సి ఉంటాయి, ఆవశ్యకత ఏర్పడినప్పుడు చెప్తారు. ఆ ఇష్యూ మీద ఆధారపడుతుంది. సెన్సేషన్ కేసెస్ మ్యాటర్స్ ఉంటాయి. సెన్సేషన్ మ్యాటర్స్ లోపల తొందరగా తీర్పు వస్తే మంచిదని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఇప్పుడు చాలా క్రూరంగా హత్య చేసి, రేప్ అండ్ హత్య చేసినటువంటి కేసెస్లలో, లేదా డబుల్ మర్డర్, త్రిబుల్ మర్డర్ జరిగినటువంటి సందర్భాలలో పెద్ద ఎత్తున అది సెన్సేషనల్ మ్యాటర్స్ అయినప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అలాంటి మ్యాటర్స్లలో ప్రయారిటీ ఇచ్చి తొందరగా చేయాలి, చెప్పాలి. అవును, చెప్పాలి. అదే కదా జస్టిస్ డిలేడ్ ఈజ్ తీర్పుల్ని తీర్పు చెప్పకుండా నెలల తరబడి సూచించడం. అంటే గవర్నర్కు ఈ శశికళ తర్వాత ఎలా జైలుకి వెళ్ళారనుకోండి, ముందుగానే సూచించడం అనేది ఏం సూచించలేదు. ముందుగా ఏం సూచించలేదు, తీర్పు చెప్తామన్నారు అంతే. ఎవరి పక్షం కాదు అక్కడ, ఎవరి పక్షం కాదు అక్కడ. ఏంటంటే వీళ్ళు అసలు పొలిటికల్ డెవలప్మెంట్ అసలు ఎక్కడైనా కానీ జరిగే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అన్ని విషయాలలో కూడా ఓకే వాస్తవం ఒకటి ఉంటుంది, ప్రజల ఊహలు రకరకాల ఊహలు చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మనం కూడా నిజ జీవితంలో వాస్తవం అనేది ఒకటి ఉంటుంది. కానీ మన మనసు ఊరికే ఉంటుంది కదా, రకరకాల ఊహలు మనసు ఎట్లా ఊహలు చేస్తూ ఉంటుందో మీ టీవీ ఛానల్స్ రకరకాల ఊహలు చేస్తూ ఉంటారు. అది వాస్తవం కావచ్చు, వాస్తవం కాకనే పోవచ్చు. అదే అందులో. కానీ వాస్తవంగా ఇప్పుడు మనం ఎప్పుడైనా జాతీయ న్యాయ వ్యవస్థలో మన రాష్ట్రానికి వస్తే కనుక, రాష్ట్రం రెండుగా విడిపోయినా కానీ హైకోర్టు అనేది దాన్ని విభజించబడకపోవడం చాలా పెద్ద సమస్యగా, ఒక రాజకీయ వివాదంలాగా నడుస్తుంది. మీరు ఎలా చూస్తారు దాన్ని?
అంటే చట్టం విభజన చట్టం చేసినప్పుడే విభజన చట్టంలో సెక్షన్ 30లో చాలా స్పష్టంగా వర్డింగ్స్ ఉండేనట్లు. అక్కడ చిన్న అంటే ఇప్పుడు తెలంగాణ గురించి ఆలోచించినప్పుడు చిన్న పొరపాటు జరిగిందని మా భావన. అక్కడ ఏముందనంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేసేంత వరకు ఇది ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది అని ఉందన్నట్టు. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు అక్కడ హైకోర్టు ఏర్పాటు చేసుకునేంత వరకు ఇది ఉమ్మడి హైకోర్టుగా ఉంటుందని. దానివల్ల వాళ్ళు ఎవరి కోర్టులో ఉంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇప్పుడైతే వాళ్ళ చేతిలో ఉంది. ఈ సెక్షన్ అట్లా ఇప్పుడు కేసీఆర్ గారు ఏమని చెప్తారంటే విభజన చట్టంలో ప్రతి సెక్షను నేను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతనే ఏర్పాటు చేశారని ఆయన ఒకసారి క్లెయిమ్ చేసుకున్నారు. అవును. అలాంటప్పుడు అప్పుడే ఈ సెక్షన్ కనుక సరి అయినటువంటి విధంగా రూపొందించినట్లయితే సమస్య ఉండేది కాదు. తర్వాత విభజన చట్టాన్ని అమెండ్మెంట్ కూడా చేశారు. అది 9 మండలాల గురించి కానీ మరొక గురించి మరొక 2 ఇష్యూస్లలో అమెండ్మెంట్ చేయడం జరిగింది. అలాంటప్పుడు ఈ సెక్షన్ 30ని ఎందుకు అమెండ్ చేయలేదు? అమెండ్ చేయమని ఎందుకు ఈ ప్రభుత్వం కోరలేదు? తెలంగాణ ప్రభుత్వం కోరలేదు. కోరాల్సింది. ఇప్పుడు చేయండి అమెండ్మెంట్. ఏమైనా అమెండ్మెంట్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో తమ హైకోర్టును ఏర్పాటు చేసుకునేంత వరకు ఇది ఉమ్మడి హైకోర్టుగా ఉంటుందని మార్చండి దాన్ని. అప్పుడు తెలంగాణ నీ చేతిలో బాగుంటుంది. నువ్వు హైకోర్టు ఏర్పాటు చేసుకో, తెలంగాణ హైకోర్టు సెపరేట్ అయిపోతుంది. వాళ్ళు ఇందులో ఉన్నంతకాలం ఉంటారు, వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోతారు. అంటే కోర్టు ఇక్కడ ఉంటుంది కాబట్టి అంటారు. ఇక్కడ ఉంటే ఇబ్బంది ఉంది. 2 కోర్టులు వేరే అయిపోతాయి కదా. అంటే మీరు అనేది ఆంధ్రప్రదేశ్ కోర్టు విడిగా పెట్టుకోలేదని అనే బదులు తెలంగాణ కోర్టు విడిగా పెట్టుకోవడం ద్వారా ఉమ్మడి అనేది ఆ స్వభావం పోతుంది కదా అనేది. కానీ వాళ్ళకి అది ఆ దృష్టి అంటే అది ఒక రాజకీయ అంశంలాగా ఒక మౌలిక సమస్యలాగా దానివల్ల అంత సమస్య ప్రజా జీవితంలో ఉత్పన్నం అవుతుందంటారా? అదేమి మౌలికమైన సమస్య కాదు. అంటే కేవలం రాజకీయ కోణంలో. కానీ కేంద్రం ఎందుకని దాని మీద లేదా కేంద్రం కానీ చంద్రబాబు కానీ ఎందుకు దాన్ని మేము దృష్టి పెట్టట్లేదు నీకు అడుగుతున్నాం. ఇక్కడ మళ్ళీ అదే సమస్య ఇంతకుముందు చెప్పినట్లే ఏ ప్రొసీజర్ అయితే ఫాలో కావాలో ఆ ప్రొసీజర్ని ఫాలో కాకపోవడం వల్ల ఉత్పన్నమే సమస్య. అది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, తెలియక ఎట్లా చేస్తున్నారా అనేది మనం చెప్పడానికి అవకాశం లేదు ఇక్కడ. అదేనండి. ఇప్పుడు ఈ ఇష్యూ మీద నేను దాదాపు 1 సంవత్సరం క్రితమే ఆంధ్రజ్యోతిలో ఒక చిన్న ఆర్టికల్ కూడా రాశాను. చాలా స్పష్టంగా చెప్పారు. ఇదివరకు ఇంటర్వ్యూస్లలో మీటింగ్స్లో చాలా స్పష్టంగా చెప్పారు. మరి దీన్ని ప్రభుత్వం గమనంలోకి తీసుకొని సెక్షన్ 30 అమెండ్మెంట్ కోసం ఎందుకు కోరడం లేదు? కోరాలి కదా. ఇప్పుడు అంటే రాజకీయ ప్రజల సమస్యగానే మిగిలిపోతుంది. చివరికి వచ్చేసరికి మిగిలిపోతుంది. అంటే ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ఉత్తరాదిలో కానీ కొన్ని రాష్ట్రాల విభజన జరిగినప్పటికీ కూడా కోర్టులు అట్లాగే కొనసాగడం ఇప్పుడు కొంతకాలం ఇంతకాలం కాకపోయినా జరిగినట్టుగా ఉంది కదా ఈశాన్య రాష్ట్రాలకు. ముఖ్యంగా గౌహతి హైకోర్టు చాలా కాలం వాటి అన్నిటికీ అయితే అవి చిన్న చిన్న రాష్ట్రాలు అనుకోండి. అంటే ఏదైనా ప్రయోజనం ఉంటుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇక్కడే ఉమ్మడి హైకోర్టు ఇలాగే కొనసాగడం వల్ల? ఇందాక మీరు చెప్పిన ప్రకారం అటువంటిది ఎవరికి ఏం ప్రయోజనం లేదు. ఎవరికి ఏం ప్రయోజనం లేదు, ఎవరికి ఏం పెద్ద నష్టమేం లేదు. అయితే ఏ రాష్ట్రానికి వాళ్ళ రాష్ట్రానికి హైకోర్టు మీద ఏర్పాటైనప్పుడు ప్రజలకు ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. అదేనన్నా, నమ్మకం ఎక్కువ కలుగుతుంది. లేకపోతే ఊరికే తొందో ఇప్పుడు ఒక తెలంగాణ మ్యాటర్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ అభ్యంతరం ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ కంటే కూడా. బికాజ్ వాళ్ళకి దూరంగా ఉండడం వాళ్ళు రావాల్సి వస్తుంది కదా. మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సమస్యలోకి వచ్చాం కాబట్టి చంద్రకుమార్ గారు మీరు పదవీ విరమణ తర్వాత మామూలుగా చాలామంది పదవీ విరమణకు ముందే పదవులు ఏర్పాటు చేసుకుంటున్న కాలం చాలా మనం చీఫ్ సెక్రటరీలు లేకపోతే ఇప్పుడు వద్దన్నా కానీ సుప్రీంకోర్టు గవర్నర్లు కూడా కొన్ని సుప్రీంకోర్టు జడ్జీలు కూడా గవర్నర్ పదవులు అట్లా తీసుకున్న ఉదాహరణ ఉంది. కానీ మీరు ప్రజా జీవితాన్ని ఎంచుకున్నారు చాలా క్రియాశీలంగా. ఎలా ఉంది మీరు అంటే ఒక 25 ఏళ్ళు అచ్చంగా ఒక అతి ఉక్కు చక్రం లాంటి న్యాయ వ్యవస్థ పరిధిలో ఉండి ప్రజా జీవితంలోకి దూకడం ఇది ఎలా? నేను జిల్లా జడ్జిగా ఉన్నప్పుడు కూడా చాలా గ్రామాలకు వెళ్ళేవాళ్ళం. న్యాయ సదస్సులు నేను పెట్టేవాడిని. ప్రజలకు న్యాయం గురించి చట్టాల గురించి చెప్పేవాడిని. ఓకే. ఎన్నో గ్రామాలలో
లిటిగేషన్ ఫ్రీ గ్రామాలుగా నేను డిక్లేర్ చేశాను. అంటే రాజీ చేయించి. ఓకే. అనేక కేసుల్లో చాలా చిన్న చిన్న కేసులు ఇబ్బందులు పడతా ఉంటే చాలా వరకు దాదాపు దాన్ని అడిగితే 50% కేసులు ఊరికే మనం కూర్చోబెట్టి నచ్చజెప్పి రాజీ చేయొచ్చండి. అందులో అలాంటి కేసులు ఉంటాయి అన్నట్లు. కొంచెం మంచి భావాలు ఉన్నవాళ్ళు, మంచి హృదయం ఉన్నవాళ్ళు, అంటే నిస్వార్థంగా ఉండేవాళ్ళు, క్లియర్గా దానికి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తే పార్టీలు కూడా యాక్సెప్ట్ అవుతారు చాలా వరకు. అది మా అనుభవం. సో అట్లా నేను చేస్తూ వచ్చినాం. అంటే ఒక జడ్జిగా ఉండి ఏదో ఇనుప చట్టంలోనే కూర్చోలేను. అక్కడ ఉన్నప్పుడు కూడా అప్పుడు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ప్రజా సంఖ్యలు కాదు, చట్ట ప్రకారమే. అందులో లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ఉంది. లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రకారంగా ప్రతి జడ్జిల బాధ్యత ఏంటంటే న్యాయ విజ్ఞానాన్ని కలిగించాల ప్రజలకు. ఓకే. లీగల్ లిటరసీ క్యాంప్స్ పెట్టాలా, న్యాయ పరిజ్ఞానాన్ని ప్రజలకు కలిగించాలి. అదేవిధంగా ఈ లోక్ అదాలత్ గురించి, న్యాయ సేవ గురించి, న్యాయ సలహాల గురించి చెప్పాలి. ఓకే. సో అది పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ మేము చేసాం. ఓకే. పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ చేసాం అన్నట్టు. అయితే కొందరు దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు, కొందరు ఇవ్వరు. అది వేరే విషయం. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది ఒక విధంగా రాజకీయ స్వభావం, ప్రజాస్వామిక ఉద్యమ స్వభావం. అయితే అప్పుడు నేను జడ్జిగా ఉన్న టైంలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఇష్యూ మీద నేను ఒక సిట్టింగ్ జడ్జిగా ఉండి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించాను. ఓకే. అప్పుడు నన్ను ఇంకా ఆలోచింపజేస్తున్నారు. అంటే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఎందుకు చేసుకుంటున్నారు, దీన్ని అధ్యయనం చేయాలని. సో అప్పటి నుంచి ఏం చేశామంటే ఎక్కడెక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా వీలైనన్ని చోట్ల వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఇతర రైతులతో మాట్లాడడం. అంటే అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఎట్లయితే కొన్ని రంగాలు సంక్షోభంలో ఉన్నాయో మన దేశంలో వ్యవసాయ రంగం కూడా పెద్ద సంక్షోభంలో ఇందులో మనం ఏదైనా చేయాలి. అంటే వాస్తవంగా ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ 2వ స్థానంలో ఉంది. ఇప్పటికి కూడా ఆత్మహత్యలు దేశంలో రోజుకి 55 మంది చనిపోతున్నారని మీరు ఈ మధ్య కూడా ఎక్కడో దీని మీద చాలా ఆవేదనగా మాట్లాడినట్టున్నారు. అంటే ఉద్యమ స్వరూపం తీసుకున్నారు ఇప్పుడు మీరు. వాస్తవంగా జేఏసీలనండి, లేకపోతే రకరకాల సదస్సులనండి, ఇది కొత్త అనుభవం. మీరు దానికి ఏదైనా పేరు పెట్టండి, ఏ పేరు పెట్టినా మాకు అభ్యంతరం లేదు. మేము మటుకు ఏంటంటే ప్రజలకు న్యాయం జరగాలని, భారత రాజ్యాంగం అంతే కదా, ప్రజలకు భారత రాజ్యాంగం అయితే జీవించి హక్కు ఇచ్చిందో, ప్రజలకు సమానత్వ హక్కు ఇచ్చిందో, రాజ్యాంగ ప్రకారంగా చాప్టర్ 4లో మనం ఒక ఆదేశిక సూత్రాలు, అసలు ప్రభుత్వం ఎట్లా ఉండాలా, ప్రభుత్వం ఏం చేయాలా, ఎవరి కోసం పనిచేయాలా, ఎవరెవరి జీవన పరిస్థితులు బాగుపరచాలా, చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. వాటి వ్యాసాలు కూడా రాసేవాడు కదా హైకోర్టు. నేనున్నప్పుడు కూడా మీరు రాశారు ఈ ఆదేశిక సూత్రాలు ప్రజలు, కానీ అవి పూర్తిగా ఉల్లంఘించబడ్డాయి ఆచరణలో. కానీ తీవ్ర రాజకీయ విమర్శలు కూడా చేస్తున్నారు మీరు ప్రభుత్వం మీద. అంటే మామూలుగా మేధావులు కొంతమంది తటపటాయించడాలు అవి ఇవి ఏమీ లేకుండా విమర్శలు చేయగలుగుతున్నారు. సత్యం చెప్తే విమర్శ అవుతుందా? అట్లా కదండి. మేము చెప్పింది కరెక్ట్ అవునా, కరెక్ట్ కాదా, వాస్తవం కాదా, మీలాంటి వాళ్ళు తేల్చి చెప్పండి. కానీ సత్యం మాట్లాడితే విమర్శ అంటే ఎట్లా? విమర్శ ఇప్పుడు సత్యం ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాము, ఒక దగ్గరికి వెళ్ళాము, ఒక చెరువుని చూసాము, అందులో 4వ వంతు కూడా 5వ వంతు కూడా తవ్వకం పూర్తి కాలేదు, పూర్తిగా బిల్లు లేపుకున్నారని చెప్పేసి చెప్తున్నారు అక్కడ ప్రజలు. ఓకే. మీరు ఎలా అధ్యయనం చూసాము క్షేత్రస్థాయిలో చూసి ఇట్లా ఉంది అని చెప్పేసి చెప్తే అది కదా. అది మరి విమర్శ అంటే మరి నేనేం చెప్పాలి? ఒక భాగమే కదా. అంటే వాస్తవానికి ఆ పాత్ర వహించడం మన మేధావులు. ఎప్పుడో నారాయణ రెడ్డి గారు కవిత కూడా రాశారు, దూరంగా ఉన్న మేధావుల ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించే రోజు ఒకటి వస్తుందని. అలా ఉండకుండా అంటే ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత సమాజంలో మేధావులు, కళాకారులు వీళ్ళందరూ టీఆర్ఎస్ను, కేసీఆర్ గారిని పూర్తిగా బలపరిచిన పరిస్థితి. ఇప్పటికి వచ్చేసరికి కోదండరాం గారు అనండి, మీరనండి, ఇంకా రకరకాల మన మేధావుల వేదిక కూడా ఏర్పడినట్టుగా ఉంది. అంటే ఒక అసంతృప్తి అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉద్యమ రూపం తీసుకుంటున్నట్టుగా ఉంది రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా. మీరు ఎలా చూస్తారు దీన్ని? అంటే ఒకటే, ముందు నుంచి తెలంగాణను గమనిస్తున్న వ్యక్తి, ఇప్పుడు తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణలో కదా, దేశవ్యాప్తంగా చాలా పరిస్థితి, రాష్ట్ర ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నిరుద్యోగ సమస్య,
రైతుల సమస్యలు, అదేవిధంగా ఇప్పుడు పరిశ్రమలు, మూతపడుతున్న పరిశ్రమలు. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు విద్య మీద కూడా ఎక్కువగా ఆవేదన చెందుతారు. ఇప్పుడు ఇలాంటి ఒక సమస్యలు వచ్చినప్పుడు ప్రజల ఆకాంక్షలు ఉంటాయి. అసలు ఈ రకరకాల ఉద్యమాలు వచ్చినప్పుడు ఈ ఉద్యమాల లోపల ప్రజలు పాల్గొనే సందర్భంగా ప్రజలు ఈ ఉద్యమం వల్ల మా సమస్యలు తీరితే అని ఆశిస్తారు. అది 1969 ఉద్యమం కావచ్చు, మళ్ళీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, ఏ ఉద్యమం అయినా కానీ ఉద్యమంలో ప్రజలు ఎందుకు పాల్గొంటారంటే ఈ ఉద్యమం యొక్క ఫలితంగా మా నిరుద్యోగం పోతుంది, మా రైతులకు కాస్త రిలీఫ్ వస్తుంది, లేదా మూతపడ్డ పరిశ్రమ తెరుస్తారు, కాస్త అవినీతి తగ్గుతుంది, ఇలా ఆశిస్తారు. ఈ ఆశలతోటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే అసలు ఆంధ్ర వాళ్ళు మొత్తం దోపిడీ చేసేసిన తెలంగాణ, మన డబ్బులు మనకు ఉంటాయి, మన నిధులు మనకు ఉంటాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, ఇది ఈ నినాదాలు. సో ప్రతి ఒక్కరు ఆకర్షించబడ్డారు, పాల్గొన్న తర్వాత ఇవాళ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు ఉద్యమాన్ని నడిపినటువంటి వాళ్ళు అని, ఉద్యమం యొక్క లక్ష్యాలు వీళ్ళు అధికారంలోకి వస్తే నెరవేరుతాయని, కాంగ్రెస్ను కూడా కాదని, అంటే ఒకరికి సోనియా గాంధీని కూడా కాదని చెప్పేసి ఇవాళ టీఆర్ఎస్ని గెలిపించారు. గెలిపించినప్పుడు వీళ్ళ మీద చాలా బాధ్యత ఉండేది. ఓకే, ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ఆకాంక్ష ఏముంది, నిరుద్యోగుల ఆకాంక్ష ఏముంది, ఏం చేయాలా మనం, ఏ విధంగా వాళ్ళకు ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేటట్లు మనం ప్లాన్ చేయాలా, ఆలోచింపజేయాలా, ఆ విధంగా వాళ్ళు స్టెప్స్ తీసుకోవాల్సిందే. అలా తీసుకోకపోవడం వల్ల, ప్రయారిటీ అంటే ప్రధాన సమస్యలకు ఇవ్వకపోవడం వల్ల అసంతృప్తి అనేది తప్పనిసరి వస్తుంది. అంటే ఈ బాధ్యత నిర్వహణలో ఆకాంక్షలు నెరవేర్చడంలో వైఫల్యం, నిర్లక్ష్యం కనిపిస్తున్నాయి స్పష్టంగా. వాటిని ప్రశ్నిస్తే ఇప్పుడు కోదండరాంను తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసిన ఘటన కానీ, మిమ్మల్ని సుందర విజ్ఞాన కేంద్రం దగ్గర మీరు మాట్లాడుతుండగానే మీడియాతో అరెస్ట్ చేసిన, అంటే ఒక అసహనం, అప్రజాస్వామిక ధోరణి కూడా వీటిలో కనిపిస్తుందా? అవును. అంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్లో ఏం ఆలోచిస్తున్నారు, ప్రజలు ఏం కోరుతున్నారు, ప్రజల ఆకాంక్షలు ఏంటి, వాటికి అనుగుణంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కనుక చర్యలు తీసుకుంటే అసంతృప్తి రాదు. అసంతృప్తి వచ్చింది. అసంతృప్తి వచ్చినప్పుడు వాస్తవం ఏం చేయాలంటే ఎవరైనా కానివ్వండి, ఎందుకు వచ్చింది అసంతృప్తి, ఎందుకు మేధావులు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళ మాట్లాడే వాళ్ళలో ఎంతవరకు వాస్తవం ఉంది. ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు, సపోజ్ మా లాంటి వాళ్ళు, ఇంకా ఇతర మేధావులను పిలిపించి ఎందుకంటే మీరు ఇట్లా ఆందోళన పడుతున్నారు, మీరు ఆందోళన పడాల్సిన అవసరం ఏముంది, రైతుల గురించి మీరు ఎందుకు ఏంటి మాట్లాడుతున్నారు, అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి, మేమేం చేయాలా అని అడిగితే వీళ్ళు చెప్తే వీళ్ళు చెప్పినట్లు వాళ్ళు నడుచుకుంటే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. మాకు వ్యతిరేకంగా మాట్లాడతారా వీళ్ళు, అసలు వీళ్ళని బయటకు రానివ్వడం వల్ల సమస్యలు వస్తున్నాయి, లేకపోతే వీళ్ళకి మైక్ పర్మిషన్ ఇస్తే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వీళ్ళకి మైక్ పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే ఎట్లా ఉంటుంది, మీటింగ్ పెట్టుకొని ఇవ్వకుండా ఉంటే ఎలా ఉంటుంది, అంటే ఆ ఎమర్జెన్సీ కాలం నాటి యొక్క పరిస్థితులు ఇండైరెక్ట్గా చెప్పాలంటే, అంటే అణిచివేత, అంటే అలాంటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా, ఆందోళన రాకుండా, రైతులు రోడ్ల మీదకి రాకుండా, ప్రజలు రోడ్ల మీదకి రాకుండా మేము పోలీసు అధికారాన్ని ఉపయోగించుకొని కనుక చేస్తామని అనుకుంటే నా దృష్టిలో అది మూర్ఖత్వం. నా దృష్టిలో అది మూర్ఖత్వం. అది సరైనటువంటి విధానం కాదు. అంటే ఒక అప్రజాస్వామిక తరహా, ఒక ఫ్యాసిస్ట్ తరహా నడుస్తున్నట్టుగానే భావిస్తున్నారు మీరు మీ పరిశీలనలో? అవన్నీ ఇప్పుడు అసెస్మెంట్ చేసి చూస్తే మనకు అదంతే. ధర్నా చౌక్ ఎత్తేయాలని, లేకపోతే ఇంకో చోట ఇంకోటని, ఇవన్నీ కూడా అంటే ఇవి చాలా ప్రజాస్వామ్యం. ఇది కూడా కోర్టు వల్ల అంటారు. మనం ఇప్పటివరకు న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం కదా, కోర్టు ఆదేశం ప్రకారమే నేను ఏదో తీసేయాల్సి వచ్చింది, ఇట్లాంటివి ఆయన చెప్తూ ఉన్నారు. సో తెలంగాణ వచ్చినప్పుడు చాలా ముఖ్యమైన సమస్యగా చెప్పుకుంది ఒకటి నిరుద్యోగం, రెండవది నీటిపారుదలకు సంబంధించింది, మూడవది వ్యవసాయ సంక్షోభం అంతకుముందు నుంచి ఉన్నది. ఇప్పుడు కూడా మీ అందరి ఆందోళనలు ఎక్కువగా దాని మీద జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. వై ఆ పరిస్థితిలో ఏం మార్పు రాలేదా? లేదండి. ఇప్పుడు ఏంటంటే ప్రధానది నిరుద్యోగ సమస్య.
చాలా తీవ్రమైన సమస్య నిరుద్యోగ సమస్య, లేదా ఈ టెంపరీ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం అనేటటువంటిది, లేదా మూతపడ్డ పరిశ్రమలు. ఇది ఒకవైపు, వ్యవసాయ రంగం ఒకవైపు. ఇవన్నీ సంక్షోభం లోపల ఉన్నాయి. సంక్షోభంలో ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ చేయాలా, ఎంతమంది మనకు డాక్టర్స్ అవసరము, ఎంతమంది ఇంజనీర్స్ అవసరము, ఎంతమంది వెటర్నరీ డాక్టర్స్ అవసరము, ఎంతమంది టెక్నీషియన్స్ అవసరము, ఒక ప్లాన్ ప్రకారంగా. అసలు టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఓకే, యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, అనేక డిపార్ట్మెంట్లలో రిటైర్మెంట్ అయిపోతే ఏ పోస్టులు ఫిలప్ చేయడం లేదు. కాబట్టి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది, ఓకే, ఇచ్చే అవకాశం ఉంది. అనేక కారణాల వల్ల ఇవ్వడం లేదు. సో అదొకటి. వ్యవసాయ రంగం ఉంది. ఇప్పుడు రైతులు ఎంతో సంక్షోభంలో ఉన్నారు. విత్తనాలు లేవు, ఎరువులు దొరకడం లేదు, ప్రధానంగా వాళ్ళకు అప్పులు దొరకడం లేదు, అన్నిటికంటే ముఖ్యమైనది గిట్టుబాటు ధరలు లేవు రైతులకు. సో వ్యవసాయం నష్టదాయకంగా ఉంది. ఈ నష్టదాయకంగా వ్యవసాయం చేస్తూ బతకలేక మనం ఇంకా వేరే పని చేయలేక, వ్యవసాయాన్ని మానుకోలేక గత్యంతరని పరిస్థితుల్లో వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఏదైనా ఊరట మనం ఇవ్వాలి కదా, ఒక రిలీఫ్ ఇవ్వాలి కదా. తెలంగాణ ప్రభుత్వం వచ్చేసిన తర్వాత కనీసం ఒక మద్దతు ధర ఇవ్వడము. అంటే మేము ఏదో రుణమాఫీ ఇచ్చాము, ఇక మీద 4,000 రూపాయలు ఎకరానికి ఇస్తాము, దాంతో అంతా. రుణమాఫీ వల్ల ప్రాక్టికల్గా ఏ రైతుకు ఉపయోగం జరగలేదండి. ఓకే. నిన్నగాక మొన్న నేను ఇక్కడికి ఇబ్రహీంపట్నం దగ్గర దంపతులు ఆత్మహత్య చేసుకుంటే గ్రామానికి వెళ్ళి వచ్చాను. ఒక రైతు చెప్తున్నాడు, 60,000 అప్పు తీసుకున్నాడు. ఈరోజు 4 విడతల ప్రభుత్వం వారు డబ్బులు కట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాంకుకి వెళ్తే మళ్ళీ 50,000 కట్టాలని ఎవరు చెప్తా ఉన్నారు. 50,000 ఇంకా 50,000 కట్టాలి. సో ఇంట్రెస్ట్ షాకింగ్. అదే ఇంట్రెస్ట్ రైతు 5 ఏళ్ళ ఇంట్రెస్ట్ లెక్కేశారు. సో ఏమీ లాభం లేదు, ఎలాంటి లాభం జరగలేదు రైతాంగానికి. ఇంతకుముందు మనము అవినీతి గురించి చాలా ఎక్కువగా మాట్లాడాము. ఈ అవినీతి మా దగ్గర అసలు లేదు, చాలా ప్రక్షాళన అయిపోయిందని చెప్పి ప్రభుత్వం తరచూ చెప్పడం మనం వింటున్నాం. కానీ ఇంకోవైపున మనం చూస్తేనేమో ఆ భూమి కుంభకోణం అనండి, ఇంకో చోట పోలీసులు అనండి, రకరకాల వ్యవహారాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో మార్పు ఏమైనా ప్రక్షాళన జరిగిందంటారా? సార్, అవినీతి తగ్గింది ఎక్కడా? అసలు అవినీతి పోయింది ఎక్కడ? ఒక్కసారి మీరు గ్రామాలకు వెళ్ళండి, గ్రామాలకు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి. ఇవాళ రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లలో అవినీతి పెరిగిందని ప్రజల అనుభవం. అందరూ అన్ని డిపార్ట్మెంట్లు ఇవాళ ఎస్ఐలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవును. ఆ ఒత్తిడికి తట్టుకోలేక. అవును. నెల ₹1 కోటి ఇవ్వలేక, వాటాలు ఇవ్వలేక. సో ఏం జరుగుతుంది పరిస్థితి అంటే అవినీతి ఏమాత్రం తగ్గలేదు. అసలు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైన సమస్య అవినీతి. ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి స్కీమ్లో, ప్రతి ప్లాన్ అన్నీ కూడా ఏంటంటే అవినీతితో ముడిపడి ఉన్నాయి. అంటే ప్రభుత్వం దగ్గర ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అనుకోండి, 1000 కోట్లు ఉన్నాయనుకోండి, ఈ 1000 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలి అనేటటువంటి దానిలో ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారంటే, ఒక 100 కోట్ల బిల్డింగ్ కనుక మనం కట్టిస్తే అందులో మనకు 10 కోట్లు వస్తాయి కదా. ఓకే. అలాంటి ఒక ఆలోచనలే జరుగుతున్నట్లు ఇవాళ ప్రజల అనుభవం. అంటే ఏ స్కీమ్ వేసినా, ఏ ప్లాన్ వేసినా, ఏ కాలువలు తవ్విచ్చినా, ఏది చేసినా కూడా ఇది మనకు ఎంత డబ్బు వస్తుంది, ఇట్లా చేస్తున్నారా అనేటువంటి ఆలోచనలు ప్రజలు కలుగుతున్నాయి. రెండవది ఏంటంటే ఈ అవినీతి అనేటటువంటిది 2 రకాలండి. అవినీతి మన అభివృద్ధికి మొత్తం దెబ్బతీస్తుంది. కొంత అవినీతిని అరికడితే కూడా మనం పెద్ద ఎత్తున నిరుద్యోగాన్ని పరిష్కారం చేయొచ్చు. ఓకే. మనం ₹1 కోటి కనుక మనం ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తే 10 మందికి రెగ్యులర్ శాలరీలు ఇవ్వచ్చు. ఓకే. 1000 కోట్లు వేస్తే 10,000 మందికి ఇవ్వచ్చు. ఓకే. అలాంటప్పుడు విజయమాల్య లాంటి వాళ్ళు 9,000 కోట్లు వాళ్ళు ప్రభుత్వాన్ని ముంచితే, బ్యాంకుల్ని ముంచితే, ఆ డబ్బుతో మనం ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు? ఓకే. 10,000 కోట్లతో నువ్వు 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఓకే. 10 లక్షల మనకు 1,00,000 కోట్లతో మనకు 10 లక్షల మందికి జాబ్స్ ఇవ్వచ్చు అన్నప్పుడు ఇవాళ జాతీయ బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన డబ్బు 12 లక్షల కోట్లు. అవును. 12 లక్షల కోట్లు. సో ఈ అవినీతి అనేటటువంటి భూతం, రకరకాల ఇప్పుడు ఇవన్నీ స్కామ్స్ జరగడానికి ప్రధాన కారణం ఏంటనంటే
అది మిలిటరీ కొనుగోలు దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే బొగ్గు స్కామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ అవినీతికి ప్రధాన కారణం ఏంటంటే డబ్బు. ఈ డబ్బు ఇప్పుడు రాజకీయాలను, ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేటటువంటిది చాలా ప్రమాదంలో పడింది నా భావన లోపల, నా ఆలోచన లోపల. ఇవాళ తెలకపల్లి రవి పార్లమెంట్ సభ్యుడు కావడం అసలు ఊహించలేని విషయం. మనం ఊహించలేము. అదేవిధంగా జస్టిస్ చంద్రకుమార్ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నా కూడా ఏ పార్లమెంట్ అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటే ఎన్ని డబ్బులు నీ దగ్గర అనే పరిస్థితి, ఎంత ఖర్చు పెడతారనేటువంటి పరిస్థితి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? డబ్బులు ఖర్చు పెట్టేవాడు ఎన్నికల్లో నెగ్గుతున్నాడు. డబ్బులు ఎవరు ఇవ్వరా? కాంట్రాక్టర్లు, అవినీతి అధికారులు. లేకపోతే ఇతడు అధికారంలోకి వస్తే రేపు తెల్లారి మా పనులు చేస్తాడా అనే భావాలు ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. అంటే వీళ్ళ అధికారంలోకి మళ్ళీ గెలిచిన తర్వాత, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం చేయాలి? వీళ్ళకి ఎవరికి పెట్టుబడి పెట్టారో వాళ్ళ పనులు చేయాలి. అది కల్తీ విత్తనాలు ఇచ్చేవాళ్ళు కావచ్చు, కల్తీ ఎరువులు ఇచ్చేవాళ్ళు కావచ్చు, లేదా రైతులను దోచుకునేటువంటి వ్యాపారస్తులు కావచ్చు, లేదా కల్తీ వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, లేదా ఈ కన్స్ట్రక్షన్స్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేసేటటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు. సో అడుగడుగున జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రజల ఆరోగ్యం కాదు, లేదా ఒక వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టడం కాదు, లేదా కల్తీ ఆహార పదార్థాన్ని మనం తీసేయడం కాదు, లేదా మంచి ఆరోగ్యకరమైన దాన్ని ఇవ్వడం కాదు. విద్యా వ్యాపారం అయిపోయింది. చివరికి ఏంటంటే ఎడ్యుకేషన్ ఇవాళ ₹1,00,00,000 ఉంటే మీకు మెడికల్ కాలేజ్ సీటు. ఏ రైతు తమ పిల్లల్ని చదివించగలడు? ఏ కార్మికుడు తమ పిల్లల్ని చదివించగలరు? ఏ మధ్యతరగతి వాళ్ళు తమ పిల్లల్ని చదివించగలరు? అంటే ఎంత డబ్బులు పెడితే నీకు అంత బ్రహ్మాండమైనటువంటి స్కూల్లో ఎడ్యుకేషన్. మెరిట్ కాదు, తెలివితేటలు కాదు, లేదా ఇంకోటి కాదు. అక్కడ హలో మీరు 5 లక్షలు పెడతారనుకోండి, హైదరాబాద్లో బ్రహ్మాండమైన ఏసీ రూమ్లో ఉండే స్కూల్లో మీ పిల్లలకు సీటు వస్తుంది. మరి మామూలు వ్యక్తి ఏం చేయాలా? అంటే ప్రభుత్వం ఏం చేయాల్సిన బాధ్యత అయితే ఉండదో విద్య మీద కూడా మనం ఆలోచించి చూసినప్పుడు ప్రభుత్వ విద్య నిర్వీర్యం చేస్తున్నారు. తగినంత ఉపాధ్యాయులు లేరు, టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, బేసిక్ ఫెసిలిటీస్ లేవు. సో ఒక రిక్షా పుల్లర్ కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్కి పంపే పరిస్థితి లేదు. సో ఇది విద్యా విధానం ఇట్లా దెబ్బతింటుంది, వ్యాపారం అయిపోయింది. హలో రిజర్వేషన్స్ను ఎలా దెబ్బతీస్తున్నారంటే, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ చేస్తే రిజర్వేషన్స్ ఇవ్వాలి కాబట్టి రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయకుండా అవుట్ సోర్సింగ్, టెంపరీ కాంట్రాక్ట్. సో రాజ్యాంగం పోయింది, అన్ని పోయింది. మినిమం వేజ్ ఇవ్వాలా? మినిమం వేజెస్ యాక్ట్ 1948లో వచ్చింది, ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926లో వచ్చింది. సెజ్లు ట్రేడ్ యూనియన్స్ లేవు, ఉండవు అక్కడ. అంటే ఏ కార్మిక చట్టాలు స్వతంత్రం వచ్చే రోజు అమల్లో ఉన్నాయో ఇవాళ ఆ చట్టాల్లో ఉన్న హక్కులు కూడా ఈ కార్మికులకు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కానీ లేవు. పరిస్థితి. సో రోజు ఎటుపోతున్నాం మనం, ఎటువైపు వెళ్తున్నాం అనేది కనుక మనం ఆలోచించి చూసినట్లయితే అందులో కేవలం కార్పొరేట్ కంపెనీలకు లాభాలు జరగడము, లేదా అక్రమాలు చేసే వాళ్ళ ఆస్తులు పెరగడం. రాజ్యాంగంలో ఆర్టికల్ 38, ఆర్టికల్ 39 చాలా స్పష్టంగా చెప్తున్నాడు, సంపద కొద్ది మంది చేతిలో పోగుపడద్దు, సంపద ప్రజలందరికీ లాభం జరగాల. మరి రాజ్యాంగం ఏం చెప్తుంది, మనం ఎటు వెళ్తున్నాం? ఇది తీవ్ర సంపద కేంద్రీకరణ చెప్తున్నారు. 1% మంది చేతుల్లో 58% సంపద. అలాంటి వాళ్ళే అన్ని రాష్ట్రాల్లో, కొత్త రాష్ట్రాల్లో కూడా వాళ్ళే చక్రం తిప్పుతున్నారు. వాస్తవంగా ఇన్ఫ్రా రంగం అనేది అప్పులు తేవడంలో దీంట్లో చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన పథకాలన్నీ కూడా వాళ్ళకే ఎక్కువగా, ఈ కాంట్రాక్టర్లనండి, ఇంకోటేనండి. అంటే ఇప్పుడు మల్లన్న సాగర్ లాంటి ఘటనలు వచ్చినప్పుడు హైకోర్టులు కొంత చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వ స్పందన దానికి పూర్తి భిన్నంగా ఉండింది. అవును, ఇప్పుడు మేము చేయాల్సిన కృషి చేసినాము. పాపం హనుమంతరావు గారు, కీర్తి హనుమంతరావు గారు, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఏంటంటే మల్లన్న సాగర్ లాంటి 50 TMCల రిజర్వేర్లు అవసరం లేదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు. ఇప్పుడు హర్యానాలో, ఢిల్లీ దగ్గర ప్రాజెక్టులలో జవహర్లాల్ నెహ్రూ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది అక్కడ పేరు. దానికి మధ్యలో ఎక్కడ రిజర్వేర్స్ లేవు, రిజర్వేర్ కట్టాల్సిన అవసరం లేదు. ఆయన చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ఇన్ రైటింగ్లో కూడా ఇచ్చాడు. మనం
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టినప్పుడు సుందర విజ్ఞాన కేంద్రంలో, అదేవిధంగా ఇక్కడ ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన స్వయంగా వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఎట్లా తగ్గించవచ్చు, ఖర్చులు ఎట్లా తగ్గించవచ్చు, ఆయన ఒక్కరోజు చెప్పిన లెక్క ప్రకారమే ఒక్క ప్రాజెక్టులోనే 25,000 కోట్లు ఎట్లా తగ్గించవచ్చు లెక్కలతో సహా చెప్పాడు ఆయన. సో తగ్గించడం గురించి అంటే వీళ్ళు పెంచడం గురించి ఆలోచించడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందంటారా? పెంచాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు తగ్గించుకోవడం వల్ల కష్టంగా ఉంది. అంటే ఇది పెంచుకుంటేనే ఇది పెరుగుతుందనే ఉద్దేశం కావచ్చు. చంద్రన్ కుమార్ గారు, చివరిగా ఇప్పుడు చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేధావులు వీళ్ళందరూ కూడా చాలామంది వాళ్ళ పదవులు, బాధ్యతలు వీటిలో ప్రభుత్వంలో భాగంగా మారిపోయారు. మీలాంటి వాళ్ళేమో ఇంకా పోరాట పదంలో ఎక్కువగా కొనసాగుతున్నారు ప్రత్యామ్నాయ శక్తులతో. ప్రభుత్వం నుంచి లేదా అధికార పార్టీ నుంచి మీ మీద ఒత్తిళ్ళు కానీ, లేకపోతే మీతో ఎప్పుడైనా మాట్లాడడానికి ప్రయత్నం చేయడం కానీ, మీ సలహాలు తీసుకోవడం కానీ జరగలేదు? ఎందుకంటే తెలంగాణ మొత్తం మీద జడ్జీలుగా, హైకోర్టు జడ్జీలుగా చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు. జరిగిందా తెలంగాణ మీద? లేదండి, ఇంతవరకు జరగలేదు. ఇంతవరకు ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి కానీ లేదా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మీరు రండి మాట్లాడదాము, మీ సజెషన్స్ ఏంటి, మీ సలహాలు ఏంటి అని ఎప్పుడు కూడా అడగలేదండి. మేము బాహటంగా ఇంతకుముందు జరిగిన ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాం, మేము మా సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, ఫ్రీగా ₹1 కూడా తీసుకోకుండా ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు తీసుకున్న సలహాదారులు చాలా మంది ఉన్నారు. చెప్పాం మేము. ఓకే, కానీ అపాయింట్మెంట్స్ ఇవ్వడం, చర్చించడం అటువంటి ఎప్పుడు లేదు. ఇప్పుడు మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే మీరు కోదండరాము, గద్దరు, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, లేదా వామపక్షాలు, లేదా రాజకీయంగా రకరకాల ఆలోచనలు జరుగుతున్నాయి కదా. హౌ డు యు లుక్ అట్ ది ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ? అంటే ఒకటండి, ప్రజలని చైతన్యవంతులు చేయడం అనేది అన్నిటికంటే ప్రధానమైనటువంటి కర్తవ్యం. ప్రజల చైతన్యవంతులు చేయకుండా మనం చేయగలిగింది ఏమీ లేదన్నట్టు. అంటే డబ్బుకు ఓట్లేయడం, సారాకు ఓట్లేయకుండా, సారాకు డబ్బుకు ఓట్లేయద్దు అనేదాన్ని పెద్ద ఎత్తున ప్రజలు తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. తర్వాత ఏంటంటే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించి అమ్ముకోకూడదు, ఆయుధంగా వాడుకోవాలి ఖచ్చితంగా. ప్రత్యామ్నాయాల గురించి కూడా ఆలోచించినప్పుడు మాకున్న చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయం ఏంటంటే, అంటే ఒక రాజకీయ అవినీతికి పాల్గొనేటటువంటి వాళ్ళు, ఒక అవినీతి పరుడికి మరొక అవినీతి పరుడు ప్రత్యామ్నాయం కాదు అనేది మా స్పష్టమైనటువంటి అభిప్రాయం. నాకున్నటువంటి అభిప్రాయం దాని. కాబట్టి మనం గతంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఒక అవినీతి పరులకు భిన్నంగా మరొక అవినీతి పరులను కనుక మనం ప్రత్యామ్నాయం చూపించినట్లయితే అది ఎప్పటికీ పరిష్కార మార్గం కాదు. మళ్ళా ప్రజల్ని మనం పక్కదోవలో పట్టించినట్లే. కాబట్టి ఒక అభ్యుదయకర శక్తులు కావచ్చు, ఒక మంచి భావాలు ఉన్న వాళ్ళు కావచ్చు, సమాజ శ్రేయస్సును కోరేవాళ్ళు కావచ్చు, ఒక సమాజాన్ని కోరేవాళ్ళు కావచ్చు, లేక సామాజిక న్యాయాన్ని కోరేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళకు స్పష్టమైన ఐడియా ఉండాలి. మీరు ఇమ్మీడియట్గా అధికారంలోకి రాకపోవచ్చు, రావడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజలకు సరి అయినటువంటి ప్రత్యామ్నాయాన్ని చూపించగలిగిన రోజు. ఇప్పుడు ప్రజలు విసిగిపోతే, ప్రజల కోపం వచ్చినప్పుడు డబ్బు సారా ఏం పని. చాలామంది మనతో డిస్కషన్ ఏమంటారంటే, మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయండి, ఒక పార్టీ పెట్టాలంటే డబ్బులు ఎక్కడున్నాయి, ప్రత్యామ్నాయ డబ్బులు ఎక్కడున్నాయి, కాబట్టి మనం తప్పనిసరి వాళ్ళతో చేతులు కలిపితేనే కానీ మనం ఎలక్షన్ ఖర్చులు భరించుకోలేము అనేది పెద్ద ఎత్తున వస్తున్న ఆర్గ్యుమెంట్ ఇప్పుడు మాతో కూడా. మేమేం చెప్తున్నామనంటే అది ఎంత మాత్రం సరైంది కాదు. అది మీ అనవసరమైన మీ భయాల వల్ల, మీకు అపనమ్మకం వల్ల, ప్రజల మీద ఉన్న అపనమ్మకం వల్ల మీరు వాళ్ళతో చేతులు కలుపుతున్నారు. దానివల్ల నష్టాలు వస్తున్నాయి. 67 లక్షల్లో 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది, డబ్బులు పనిచేయలేదు. 77లో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీని ప్రజలు ఓడించారు, సంజయ్ గాంధీని ఓడించారు, మొత్తం కేంద్రంలో ఉన్న మంత్రులందరూ ఓడిపోయారు దాదాపుగా. పార్లమెంట్లో అసలు కాంగ్రెస్కు అవకాశం లేకుండా పోయింది. ఏంటి, డబ్బులు పనిచేసినాయి. అప్పుడు డబ్బులు పనిచేయలే, అధికారం పనిచేయలే. నిన్నక మొన్న కేజ్రీవాల్ ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో డబ్బులు పనిచేయలేదు అక్కడ. ఈరోజు పంజాబ్లో అకాలీదళ బీజేపీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా డబ్బులు మెయిన్ రోల్ ప్లే చేయలే.
నేను చెప్పదలుచుకున్న అవును, విషయం ఏంటంటే అవును. 83లో ఇక్కడ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవా, లేదా కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేదా? డబ్బులు ఎప్పుడు పనిచేయవు. డబ్బులే మెయిన్ రోల్ అనేటటువంటిది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ప్రజల్లో ఒక చైతన్యం వచ్చినప్పుడు, ప్రజల్లో ఒక ఊపు అనేది వచ్చినప్పుడు, ప్రజలకు మంచిని మనం చూపించినప్పుడు, చక్కటి ఆల్టర్నేటివ్ మంచి ప్రత్యామ్నాయం చూపించినప్పుడు, తప్పనిసరి మంచి ప్రత్యామ్నాయాన్ని ఎక్కడెక్కడ చూపించిన, అది కేరళ కావచ్చు, బెంగాల్ కావచ్చు, మరొక రాష్ట్రం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, త్రిపుర కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఒక చక్కటి ప్రత్యామ్నాయాన్ని నీతి కలిగిన వాళ్ళు, నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు, హానెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, సిన్సియర్ ఉన్నటువంటి వాళ్ళు, కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు, దానిలో డబ్బులు లేకపోవచ్చు కొంతకాలం, వీళ్ళు సిన్సియర్గా కొంతకాలం పనిచేసినట్లయితే ప్రజలకు నమ్మకం వస్తుంది, పునాది ఏర్పడుతుంది. ఆ పునాది మీద నిర్మాణం జరగాల. ఓకే. సో ఆ దిశలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించాలని, ప్రజలు చైతన్యవంతులయ్యే సరైన ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని ఆశిద్దాం. మీరు ఇంతగా కృషి చేస్తున్నందుకు మీకు అభినందనలు చంద్రకుమార్ గారు. ధన్యవాదాలు. తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో